హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ప్రతి ఒక్కరూ కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చుట్టూ ఉండే ప్రతి వాళ్లకు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు కూడా మీరందరూ చూస్తున్నారు, చాలా పత్రికలు కూడా మన తెర మీద ఉన్నాయి. జర్నలిజం ఎవరి కోసం పనిచేస్తున్నది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. నాడు నేడు ఎప్పుడైనా కూడా మనం ప్రజల పక్షమే ఉన్నాం తప్ప ఎవరి పక్షాన కూడా లేని పరిస్థితి కనబడింది. ఆనాడు పోరాటం చేస్తాం, నేడు పోరాటం చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. యావత్తు తెలంగాణ సమాజం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చెప్తున్నా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వాస్తవాలను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దాంట్లో మీ సహకారం కూడా తప్పనిసరి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ వాస్తవ కోణాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి. కాబట్టి నేను అన్ని విషయాలను కూడా మీకు క్లారిటీగా క్లియర్గా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ కనబడుతుంది వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటి వరకు మన ప్రయాణంలో ప్రతి విషయాన్ని కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం అయితే చేశాం. సో ప్రతి ఒక్కరూ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇవాళ మనం ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అది మీ అందరికీ తెలిసిన విషయమే. 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంటే ఓ పక్కన ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంటూ ఇది ప్రజాపాలన కాదు బాబోయ్, ఇది రాజకీయ నాయకులకు సంబంధించి వ్యక్తిగత పాలన అనే దిశగా కూడా అడుగులు వేసిన పరిస్థితి మీరు అందరూ చూశారు. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే తెలంగాణ ప్రజలరా, ఈరోజు ప్రధానంగా కూడా మనం ఒక సంచలనమైన విషయం ఇది. ఎందుకంటే జై తెలంగాణ అని ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ పదాన్ని వినలేదు. జై సోనియమ్మ, జై రాజీవ్ గాంధీ అనే మాటలు విన్న తప్ప జై తెలంగాణ అనే మాట ఎక్కడా కనబడలే. ఇంకొకటి, మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం చేసినప్పుడు కూడా జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు అని మాటనే రాలే. పోనీ ఇదంతా వదిలేద్దాం. వాళ్ళు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1800 మంది, నేను మళ్ళీ చెప్తున్నా 1800 మంది, 2001 నుండి 2014 వరకు 1200 మంది విద్యార్థులు అమరవీరులైతే 1969లో 600 మంది, అంటే దాదాపుగా 2000 పైచిలకు మంది ఈ తెలంగాణ స్వరాష్ట్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారనే విషయాన్ని స్పష్టంగా కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళందరికీ నివాళులర్పించిన సంఘటన, ఘటన ఎక్కడైనా మీకు కనబడిందా? లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు. ఈ తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి, నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా ప్రతి గ్రామాన్ని చుట్టేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలే. కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా, ఈరోజు నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ కూడా గన్ పార్క్ వద్ద ఖచ్చితంగా రావాలి. ఎందుకు రావాలి అనేది ఇప్పుడు చెప్తా ఇనుర్రి. ఎందుకు నేను ఈ అంశాన్ని ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఒక్కసారి చూడుర్రి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఉత్తంగ తరంగమై ఉద్యమించినం, సుదీర్ఘ పోరాటాన్ని విజయతీరం చేర్చినం. 6 దశాబ్దాల దోపిడి, వివక్షలపై అలుపెరగని సమరం, గులాబీ బావుట నీడలో కేసీఆర్ నాయకత్వమే చుక్కానిగా గమ్యాన్ని ముద్దాడిన ఉద్విగ్న సమయం, బీఆర్ఎస్ సమర్థ పరిపాలనలో తెలంగాణ ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా రూపుదిద్దిన ప్రగతి ప్రస్థానం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. మీ స్మృతి మాకు నిత్య స్ఫూర్తి, మీ కీర్తి తరతరాలకు తరగని దీప్తి, మీ త్యాగం మహోన్నతం, మీ స్మరణ చైతన్య జ్వలనం, మీ ఆశయాల సాధనే మా లక్ష్యం, సకల జనుల సౌభాగ్యమే మా గమ్యం. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్విగ్నమైన భాగస్వాములైన కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, మహిళలు, యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా
తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు. నేనెట్లా చెప్తా అంటే యావత్తు తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు అని చెప్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుండి, ప్రతి గడప నుండి ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన పరిస్థితి కనబడతాను. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ 1 జూన్ 2024 హైదరాబాద్ శనివారం సాయంత్రం 7 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా రండి. ఖచ్చితంగా పోరాట స్ఫూర్తిని తెలియజేయండి. ఆనాడు జైళ్లలో ఖైదీలుగా బందీలైపోయాం ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక జనరేషన్ పూర్తిగా తమ భవిష్యత్తును కోల్పోయింది. ఇప్పటికైనా ఆలోచించు ఓ తెలంగాణ యువత, ఇప్పటికీ నువ్వు ఆలోచించాలి. మనమన్నా గుర్తు చేసుకున్నాం, మన తోటి ఉద్యమకారులు ఇక లేరు అనే విషయం మనందరికీ తెలుసు. 1200 నుంచి 1969 దాదాపుగా అప్పుడు 600 మంది, దాదాపుగా 2000 పైచిలకు కూడా 2000 వరకు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ కోసం మనం అందరం కూడా నివాళులు అర్పిద్దాం. అందరూ కూడా ఖచ్చితంగా రారియాల. గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆ కొవ్వొత్తుల ర్యాలీ ఉంటది. మా ఊళ్ళ రేవుల్ల మట్టి పోతల్ల తొవ్వ పూల తీరు అమరులుంటారు అంటూ పాట పాడుకున్నారు కదా గతంలో. ఆ పాటల స్ఫూర్తితోని మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశీస్సులు, వారు ఎక్కడ ఉన్నా మనకు ఆశీస్సులు ఇస్తారు. ఈ వచ్చిన తెలంగాణలో మరొకసారి దోపిడీకి గురవుతున్నాం. ఈ తెలంగాణలో మళ్ళొక్కసారి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి మరో పోరాటానికి సిద్ధమై యావత్తు తెలంగాణ సమాజం అంతా కదిలి రావాలి. మరొకసారి ఈ తెలంగాణ సమాజం మొత్తం ఉవ్వెత్తున కూడా మనందరం కూడా తెలంగాణ జాతి మొత్తం కూడా గన్ పార్క్ దగ్గర కనబడాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఈ తెలంగాణలో ఎంటర్ అయ్యి మొత్తం కూడా మన పరిపాలన వ్యవస్థను ఏ విధంగా చేస్తున్నారో మీరు చూడొచ్చు. ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సిన దీపాదాస్ మున్షి అంట ఆ మేడం పేరు, మరి ఇక్కడ సెక్రటరియట్లా సీఎం పక్కన మంత్రుల మధ్యలో కుర్చీ ఎందుకేసిండో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పాలి, లేదా మంత్రులు సమాధానం చెప్పాలి, లేదా ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ చెప్పాలి. మీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అయితే మీ పార్టీకి సంబంధించిన దీపాదాస్ మున్షా అమ్మ ఆ పేరేంది, ఆమెను పోయి మీ గాంధీ భవన్లో కూర్చోబెట్టుర్రు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ఇక్కడి నేతల మధ్య ఎక్కడి నుండో వచ్చిన దూత మాకెందుకు మాకెందుకు అంటున్నా. సోయున్న ప్రతి ఒక్కడు, అన్నం తిన్న ప్రతి ఒక్కడు అన్నమే తింటా అంటే ఆమెను పోయి గాంధీ భవన్లో కూర్చోబెట్టరు. ఏ అర్హతలు ఉన్నాయని తెలంగాణ సెక్రటరియట్లో అడుగు పెట్టిస్తారు. అదే మేము రావాలంటే, సామాన్యుడు రావాలంటే ఓ స్లిప్ రాసుకోవాలి, మళ్ళీ పలానా ఫ్లోర్కు పోవద్దు, పలానా కాడికి పోవద్దు అని చెప్తారు. ఆమెకు ఏ అర్హతల బేస్ నుండి తీసుకుపోతున్నావా ముఖ్యమంత్రి? కాసన్న జ్ఞానం ఉన్నదనే నీకు? ఎవరామె? నీ పరిపాలనలో ఆమె జోక్యమైంది? ఏమయ్యా కోమటిరెడ్డి మాట్లాడవేం? ఏమయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం ఎందుకు? ఏమయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా మౌనం ఎందుకు వీడతలేవు? సీతక్క 4 ముచ్చట్లు బరాబరి చెప్తావు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తలేవు? ఏమమ్మా కొండా సురేఖ ఏమైంది? వీళ్ళందరికీ ఏమైంది? దీపాదాస్ మున్షి అట పరిపాలనలో జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి మంత్రుల మధ్య ఎట్లా ఊకుంటుందా నాకు అర్థం కాదు. ఏ అర్హతలు ఉన్నదని ఊకుంటుంది? ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జే కానీ లొట్టపీసే కానీ ఆమె ఏదైతే మాకేంది భయ్, గాంధీ భవన్లో ఊకోమను. మా సెక్రటరియట్ అది. మేము రావడానికి ఆంక్షలట, తను రావడానికి రెడ్ కార్పెట్ అట. ఎక్కడి నుండో ఢిల్లీకి వచ్చిన ఆమె, మరి ఎవరో ఏందో తెలియదు కానీ మొత్తం రెడ్ కార్పెట్. సిగ్గుండాలి కనీసం తెలంగాణ ఈ ప్రాంత నేతలకు, సిగ్గు శరాలు ఉండాలి. రైట్, ఇక మనం వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లో ప్రధానంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు. 1 కాదు 2 కాదు, ఒక్కొక్క అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, ఇక రాష్ట్ర గీతాన్ని మార్చేశారా? కాకతీయ, గోల్కొండ, చార్మినార్ ప్రస్తావనే లేదా? పోతన, కోమరం భీములను మర్చిపోయారా? కుదింపు పేరుతో ఆత్మగౌరవ ప్రతీకను వదిలేశారా? ఆఖరికి పచ్చని మాఘానం అనేదే కూడా లేకుండా పోయే. రాష్ట్ర గీతంపై సర్వత్రా విమర్శలు, మీడియాలో వచ్చిన గీతంపై అసంతృప్తి, సీఎం రేవంత్ తీరుపై మండిపాటు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కదలడానికి మొట్టమొదటిసారిగా ఆ అంకురార్పణ అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొదటి పునాది ఇగో ఈ పాటే అవుతుంది. మీరందరూ వింటారు, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఈ పదాలు చెవిన పడగానే ఒళ్ళు పులకరిస్తుంది, మనసు జై తెలంగాణ అంటూ పరవశిస్తుంది. మలి దశ ఉద్యమంలో ఆట పాట ఎంతటి ప్రభావం చూపాయో అందరికీ తెలిసిందే. అందులోని ముక్కోటి గొంతుకలు ఏకమై పాడిన జయ జయ హే తెలంగాణ గీతాంది ప్రత్యేక స్థానం. వివాదరహితమైన ఈ పాట నేడు వివాదాస్పదమైంది. ఇందులో చరణాలు తగ్గించారని, పదాలు మార్చేశారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉద్యమ స్ఫూర్తిని చాటిన పాట నేడు ఎలా ఉండబోతుందన్న ఆతృతత అందరిలోనూ నెలకొంది. తోటి తెలుగువాడిగా కీరవాణిని గౌరవిస్తాం, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే దేన్ని సహించమంటూ తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్న సమయాన అందరిలోనూ జూన్ 2న జనంలోకి రాబోతున్న పాట ఎలా ఉండబోతుందనే చర్చ చాలా క్లియర్గా కూడా కనిపిస్తున్నది. నేనేమంటున్నానంటే తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినా, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినా, ఇక్కడి పాటలలో జయ జయ హే తెలంగాణ అనే పూర్తి స్థాయిలో కూడా అందశ్రీ రాసిన ఆ పాట అయినప్పటికీ, ఆయన రాసినా ఎవరు రాసినా ఏం జరిగినా కూడా నాడు వివాదం లేని పాట నేడు వివాదాస్పదంగా ఎందుకు మారిందో దీని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పాలి, లేదా వాళ్ళ యొక్క మంత్రులన్నా చెప్పాలి కనీసం. ఇప్పుడు ఎందుకు వివాదాస్పదం అవుతుంది? ఆనాడి కాని వివాదాస్పదాలు ఈ రోజు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి, ఎందుకు ఈ విధంగా మారుతున్నాయి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటున్నానంటే తెలంగాణ అంటే అన్యాయాన్ని సహించని తిరుగుబాటు బావుట, తెలంగాణ అంటే సబ్బండ వర్ణాల సమైక్యతా గీతిక, పోరాటాల గడ్డగా, అచ్చ తెలుగు మాఘానిగా విరసిల్లే భూమి. ఇక్కడి మనుషుల గుండెలలో ప్రేమ ఎంతో, విప్లవ స్ఫూర్తి కూడా అంతే. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి దశాబ్ద ఉత్సవాలకు చేరువైన ఈ సమయంలో సరికొత్త వివాదం ముసురుకుంది. రాష్ట్ర గీతం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, కవి అందశ్రీ మునుపెన్నడూ లేని వివాదాన్ని తెరమీదికి తెచ్చారు. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ ఆమోదింపజేసే క్రమంలో సంగీత రూపకల్పనకు ఆంధ్రకు చెందిన కీరవాణిని ఎంచుకున్నారు. ఇది ఇక్కడి భూమిపుత్రులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఇంతమంది ఉండగా, తాముండగా ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారు అంటూ మొదటి నుండి కూడా పూర్తి స్థాయిలో ఒక రసవత్తరమైన చర్చ కొనసాగుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే క్లియర్ కట్ గా ఒక్కసారి నా మాటలలో వినండి తెలంగాణ ప్రజలారా. రెండు సింపుల్ పాయింట్ చాలా క్లియర్ గా నేను మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక ఆవేదన ఉంది, ఇక్కడ ఒక ఆక్రోశం ఉంది, ఇక్కడ ఒక మనోవేదన ఉంది. ఇక్కడ ఒకటి ఏంది అంటే మనల్ని ఎందుకురా ఇంత పూర్తి స్థాయిలో కూడా కించపరిచే పరిస్థితులు వస్తున్నాయి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఎట్లా అనేది నేను చెప్తా వినండి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2023న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిగి కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు. ఆయన పేరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకరణ చేసిండు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే 2014లో ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో వివాదం కాని జయ జయ హే తెలంగాణ ఇప్పుడు ఎందుకు వివాదాస్పదం అవుతుంది అనేది మొదటి అంశం, మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటి అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఇక్కడ ఎవరూ లేరా, మ్యూజిక్ డైరెక్టర్లే లేరా, దా పాటను అద్భుతంగా చేసేవాళ్ళు లేరా? ఎంతమంది లేరు, ఎంతమంది కావాలి, ఎంతమందిని తీసుకురమ్మంటే అంతమందిని తీసుకొస్తా చెప్పినా కదా. తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసో లేదో ఆ పాటలు వింటే అసలు మా పాటలు ఈ తెలంగాణ పోరాట స్ఫూర్తి గురించి కవులు, కళాకారులు, రచయితలు, ఆ తెలంగాణ వాదులు వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళు చేసిన కళ అద్భుతమైన అగ్నిజ్వాలను ఉద్యమాన్ని ఒక తారాస్థాయికి తీసుకొచ్చిన పాటలు, కళాకారులు ఎంతమంది లేరు నా తెలంగాణ గడ్డ మీద? వాళ్ళందరినీ ఇష్టపెట్టారు. ఒకటి పూర్తి స్థాయిలో కూడా ఆనాడు వివాదాస్పదం కాంది ఈ రోజు అయిందుకే. రెండోది ఆంధ్ర వ్యక్తినే తీసుకొచ్చి ఆ పాటను ఎందుకంటే అమరావతిని గాక గ్రాఫిక్స్ లో ఏ విధంగా చూపించిండో చంద్రబాబు నాయుడు వారి యొక్క స్ఫూర్తితోనే మరి కీరవాణిని తీసుకొచ్చిరా అనేది మరొక ప్రశ్న. ఇక మూడోది రాజముద్ర కావచ్చు, లేదా ఇక్కడ జయ జయ హే తెలంగాణ కావచ్చు, ఎందుకు వివాదాస్పదంగా మారుతున్నాయి? ఇక నాలుగో ప్రశ్న మీ అందరికీ తెలుసు, పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండ అని మనం పాటలు చాలా వాడుకున్నాం, మీ అందరికీ తెలుసు కదా. ఇది చాలా క్లియర్ కట్ గా గుర్తున్నది కదా.
ఇందులో కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ పాటకు సంబంధించి కొన్ని పదాలు కనిపించట్లేదని ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే పోతన కొమరం భీములను మర్చిపోయారా, ఆఖరికి ఆత్మగౌరవ ప్రతీకలను కూడా వదిలేశారా, ఆఖరికి పచ్చని మాగాణం తెలంగాణ అనే పదాలను ఎందుకు వదిలేశారు అంటూ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు డైరెక్ట్ గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం మీద కోపం లేదు, వ్యక్తుల మీద కోపం లేదు, పరిపాలన మీద కోపం వస్తుంది. ఎందుకు అంటే ఆనాడు వివాదాస్పదం కానివి ఈరోజు ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు, మీ రాజకీయ అవసరాల కోసం ఎందుకు టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు, మీ యొక్క లబ్ధి కోసం రాజకీయ పబ్బం గడపడానికి ఎందుకు మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడుతున్నారు అంటున్నారు తెలంగాణ వాదులు. ఈ తెలంగాణ అంటే పిచ్చి మాకు, ఈ తెలంగాణ వాదం అంటే ప్రాణం మాకు, ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఊపిరి, ఇలాంటి తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీరందరూ ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు అందరూ కూడా మనం ఆలోచించాలి. నాడు ఎట్లుండే తెలంగాణ నేడు ఎట్లయింది తెలంగాణ అనే కోణానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నాడు పరిపాలన ఎట్లుండే నేడు పరిపాలన ఎట్లుండే అని లెక్కలేసుకునే కాడికి వచ్చింది. ఈరోజు అన్ని మార్పుల పేరుతోని అహంకార భావంతోని ఈరోజు పూర్తి స్థాయిలో మన తెలంగాణను సర్వనాశనం అంటే లూటీ చేసే ప్రయత్నం జరుగుతున్నదనేది తెలంగాణ వాదుల ప్రశ్న. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే. మరొక అంశం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన పాట మూడు రంగుల జెండా వచ్చి సింహమూలే కదిలినాడు ఒక్కరో ఇద్దరు అనేది పాట విన్నారు కదా. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా. ఇగో ఇదేం కనబడుతుంది, రాష్ట్ర చిహ్నంలో మూడు రంగులు. ఇదేమైనా పార్టీ చిహ్నమా, పార్టీ ముద్ర ఉండేలా ప్రణాళిక? అసలు రేవంత్ సర్కార్ ఉద్దేశం ఏంటి? చిహ్నంలో రాచరిక గుర్తులు తీసేయడమేనా, తమ పార్టీ రంగులను అందులో పెట్టడమా? క్లియర్ కట్గా ఇక్కడ ఎన్ని కలర్లు ఉన్నాయి ఒకసారి చూడువి. 1, 2, 3 అంటే లోగోకు సంబంధించి 3 రంగుల జెండా బట్టి ఇగో ఇక్కడ రాశిలో 3 రంగుల జెండా బట్టి సింహమోలే కదిలినాడు ఒక్కరో ఆ కాంగ్రెస్ సూర్యుడు అనే పాట మీ అందరికీ తెలుసు కదా, నేను అందుకే వాడిన. ఇప్పుడు ఈ పాట స్ఫూర్తి రాష్ట్ర చిహ్నంలోనూ కనబడుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది. తాజాగా రాష్ట్ర చిహ్నం పేరుతో హడావిడి చేస్తున్న రేవంత్ సర్కార్ లీక్ చేసిన ఓ చిహ్నంలో 3 రంగులు కనిపించాయి. తమ పార్టీ జెండా చిహ్నంలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్న విమర్శలను మూటగట్టుకుంటుంది. తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత ఉండడంతో ఇక చేసేది ఏమీ లేక ప్రస్తుతానికి వెనకడుగు వేసింది. కానీ రేపు ఏం చేస్తుందన్న ఆందోళన సగటు తెలంగాణ వాదిలో గూడు కట్టుకుంది. నేను చెప్తున్నా కదా, వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేయడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లనైనా ఆగం చేయడానికి సిద్ధపడ్డారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర అధికార చిహ్నంపై ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత కారణంగా అధికార పార్టీ చేస్తున్న హడావిడికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఈ ఆవిర్భావ దినోత్సవం అయిపోయాక దాన్ని మరోసారి తెర మీదకి తెస్తుంది సర్కార్. అయితే ప్రధానంగా మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ చిహ్నం పైనే అందరి దృష్టి పడింది. అమరవీరుల స్తూపం ఉన్న చిహ్నం చుట్టూ 3 రంగులు కలిగి ఉండటమే దీనికి కారణం. ఆ 3 రంగులు కాంగ్రెస్ పార్టీని పోలి ఉండడంతో జనంలో కొత్త చర్చ జరుగుతుంది. రాష్ట్ర చిహ్నానికి పార్టీ రంగులతో ముడిపెట్టి కొత్త వివాదానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేవంత్ సర్కార్ మొదటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. అందులో తాజాగా రాష్ట్ర గీతం చిహ్నం ప్రధానంగా ఉన్నాయి. పలువురు మేధావులు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ అనవసర రాద్ధాంతాన్ని పక్కన పెట్టి రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టమని సూచనలు, సలహాలు కూడా ఇచ్చిళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. నేను చెప్తున్నా కదా, ఈ 3 రంగులు ఏంది, ఈ కథ ఏంది, ఈ లక్షణం ఏంది, రాష్ట్రం యొక్క రాజముద్ర మీద ఈ కల్లర్ల గోలేంది అనేది కూడా ఆలోచించాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దాని మీద కూడా, వీళ్ళు చేసే ప్రతి పని మీదుగా కాంగ్రెసే ఇచ్చింది, కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చింది అనే ఒక చిన్నగా ఒక హిప్నాటిజం చేసే విధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలందరికీ దీన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ నిజమేందంటే తెలంగాణ వాదులు అన్నింటినీ కూడా పసిగట్టి ఉద్యమాన్ని తారాస్థాయి చేస్తారు. మళ్ళా తంతవై తాడిచెట్టు ఎక్కుతాం అంటారు చూడు, వెనకట అట్లా అయిపోతుంది. ఎందుకంటే తెలంగాణ వాదులు చాలా కరుడుగట్టిన వాదులు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ ప్రాంత బిడ్డలు దేనికోసమైనా పోరాటం చేస్తారు.
రాష్ట్రం కోసమే ప్రాణాలు వదులుకుంటున్నారు అంటే ఇక్కడి తెలంగాణ గడ్డ ఎంత విప్లవాలకు ఆజ్యం పోస్తుందో ఒకసారి ఆలోచించండి. ప్రతిదీ కూడా వీళ్ళు చేసేది అంశం ఏంది అంటే ప్రతిదీ కూడా కేవలం ప్రతి అంశం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రతిదీ కూడా ఎట్లున్నది అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని పోలే విధంగా చేస్తున్నారనే ఒక చర్చ జరుగుతున్నది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా తెలంగాణ వాదులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించకపోతే రేపు భవిష్యత్తులో మనకు జరగబోయే పరిణామాలు ఇంకో తీరుగుంటాయి అనేది చాలా మంది కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ వాదులారా, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏమేం జరుగుతుంది అనేది కూడా మీకు పూర్తి స్థాయిలో చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో చిహ్నం జోలికి పోవద్దు, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టు, రేవంత్కు నారాయణ హితబోధ. రాష్ట్ర చిహ్నం మార్పుపై సిపిఐ నారాయణ సీఎం రేవంత్ రెడ్డికి చురకలాంటి ఇచ్చారు. రాష్ట్ర చిహ్నం మార్పు పైన కుస్తీ పడుతున్న రేవంత్ రెడ్డి దానికి జోలికి పోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసిన సింబల్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదని సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో చేయాల్సినది ఈ మార్పులు కాదని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి సిపిఐ కాంగ్రెస్ పార్టీ కూటమిగా పోటీ చేసింది. సెక్రటరియట్లో గురువారం రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నంకు సంబంధించిన మిత్రపక్షాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన సిపిఐ నారాయణ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ వాదులు సైతం వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగిస్తామన్న రేవంత్ నిర్ణయంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి లోగో మార్పుపై వెనకడుగు వేశారు. ఇప్పుడు తమ కూటమికి చెందిన నారాయణ సైతం రేవంత్ రెడ్డి తీరును కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏముంటది? తెలంగాణకే భంగం వాటిల్లుతుందంటే తెలంగాణ రాష్ట్రానికే పూర్తి స్థాయిలో కూడా నష్టం వాటిల్లుతుంది అంటే ఎవరైనా విభేదిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజలు సైతం రేవంత్ రెడ్డిని తిరస్కరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి పరిపాలనను తిరస్కరిస్తున్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, అక్కడి ప్రజలే స్వయంగా చెప్పిన మాట. ఇక్కడ ఏమంటారు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే కాదన్నా మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీ రేవంత్ రెడ్డి పరిపాలనను తిరస్కరిస్తున్నారు. 100 రోజులు అని చెప్పి ఆగమాగం చేయడంతో పాటుగా రాజముద్ర మీద దాంతో పాటుగా అనేక రకాలుగా మీ ఊరు చేస్తున్న పంచాయతీ నచ్చట్లే అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు తెలుసా? మా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎవరైతే పెత్తందారి వ్యవస్థ ఉందో మీ మీద కుట్రలు చేస్తుంది, జర పైలంగా ఉండురని ఆంధ్ర ప్రజలు కూడా విన్నపం చేస్తున్నారు, మాకు విజ్ఞప్తి చేస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మీ తెలంగాణ మంచిగా ఉండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగమైపోతుంది, మాకే దుఃఖం వస్తుంది మీ తెలంగాణ చూస్తే అంటున్నారు. అర్థమైందా? ఇప్పటికైనా మన ప్రాంతం నుంచి విడిపోయినా కూడా వాళ్ళకు కూడా అక్కడి ప్రజలు ఎంత ప్రేమను చూపెడుతున్నారు. వాళ్ళు డైరెక్టే అంటున్నారు, మా పెత్తందారి వ్యవస్థ మిమ్మల్ని ఆగం చేసింది అప్పట్లో, ఇప్పటికి కూడా చేస్తాను, దాంట్లో పెద్ద డౌట్ ఏం లేదు, కానీ ఆగం చేస్తున్నారు కదా మీ తెలంగాణ అంటున్నారు. అంటే ఇక మీరు ఆలోచించుకోరు, ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్న బిడ్డ కాదు, అక్కడెక్కడో కడప నుండి గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ ఏడునే అవన్నీ, శ్రీకాకుళం, గుంటూరు అక్కడి నుండి చెప్తున్నారు వాళ్ళు. అంటే అర్థం చేసుకోరు తెలంగాణ బిడ్డలారా, కేసీఆర్ పరిపాలనే బాగున్నదని చెప్తున్నారు వాళ్ళు. ఇక నారాయణ కూడా ఎంట్రీ ఇచ్చిందంటే మీరు ఆలోచించాలి. నారాయణ కూడా వాళ్ళ యొక్క పార్టీలు పొత్తు పార్టీలు ఇవి, నువ్వు లేక నేను లేని అంటాం కదా, అట్లా కలిసి ఉండాల్సిన వీళ్ళే కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా హితబోధ చేస్తున్నాడు అంటే ఒకసారి మీరే ఆలోచించురి. ఇక చూసిర్రా, ఏమయ్యా రేవంత్ వస్తున్నా, ఒక్క గంట సేపు వెయిట్ చేయి, వస్తా, గంటనే సేపు నీకు అద్భుతమైన ఒక వర్షన్ వినిపించాలి. తెలంగాణ బిడ్డలారా, ఓరి పోటు మునగాలు బామ్మార్దులంతా ఎడవేళ్ళో ఎగిరిరు కదా, ఇది ఏంది, ఇది ఏమంటారు, ఇది ఎక్కడున్నది అనుకుంటారు? కంచె ఎక్కడదని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నేను చెప్తా చూడుర్రి. గన్ పార్క్ చుట్టూ కంచె. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచె ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అధికారంలోకి రాగానే కంచెలు తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ గన్ పార్క్ చుట్టూ కంచెలు బిగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తమది ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకునే రేవంత్ సర్కార్ ఇప్పుడు ఈ చర్యలను ఎలా సమర్థించుకుంటుందనేది పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది చూసిర్రా కంచె,
గన్ పార్క్ చుట్టూ కంచెలేసిర్రయ్యా నాయన. ఇది మామూలు పంచాయతీ కాదు. మీరందరికీ కూడా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది ఎక్కడి ఘోరం అంటారు మీరు. నేనే చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గన్ పార్క్ చుట్టూ మొత్తం కంచెలేసి పడేసిలు. ఈ కంచెల పంచాయతీ ఏంది, ఎవడేమన్నాడు ఏంది అనేది కూడా ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే, కంచెలేయాల్సిన అవసరం ఏంది అనేది మీరు ఒక్కసారి చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలు దీన్ని ఎట్లా సమర్థిస్తారో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా గన్ పార్క్ దగ్గర కంచెలేయాల్సిన అవసరం ఏంది అనేది మనం చర్చించాలి. ఆనాడు నేనే ఉన్నా, వైఆర్టీవీ నుండి రంజితే వేయండిపై ప్రగతి భవన్ దగ్గర కంచె తొలగించినప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని తెలిసినా కూడా పూర్తి స్థాయిలో కూడా కంచెల రాజ్యం పోవాలి, ప్రజల రాజ్యం రావాలి అని మొత్తుకున్నా. ఇవాళ నేనే చెప్తున్నా, ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజాపాలన కాదు. ఇంతకంటే సాక్ష్యం ఇంకొకటి లేదు. 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం, 600 మంది 1969లో బలిదానం. ఈరోజు కంచెలతో రాజ్యం నడుస్తున్న తెలంగాణ. గన్ పార్క్ చుట్టూ మొత్తం కంచెలేసి ఆగమాగం చేసిరు. ఇక చూడుర్రి, మీరే చూడుర్రి తెలంగాణ బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఏముంటుంది. గన్ పార్క్ చుట్టూ కంచె వేసిలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచెలు ఎవడేమన్నాడు? ఇప్పుడు చెప్పుర్రి, కంచెల రాజ్యం ఇవ్వల్ది. ఈ కంచెలు ఎక్కడి నుండి వచ్చినాయి ఏంది అనేది మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇప్పుడు ఎవరిది దొర పరిపాలన, ఇప్పుడు ఎవరిది పెత్తందారి వ్యవస్థ, ఇప్పుడు ఎవడు దొర తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడు ఎవరిది కంచెల పరిపాలన, ఇప్పుడు ఎవరిది హుకుం పరిపాలన, ఇప్పుడు ఎవరిది నిజాం పరిపాలన. ఇప్పుడు మాట్లాడుర్రి. ఆనాడు ప్రశ్నించే మేధావులు అని చెప్పిన గొప్ప గొప్ప మేధావులంతా ఏడున్నారో ఏం పాడో కానీ ఇక చూడుర్రి. చూసిర్రా కంచెలన్నీ ఎట్లా బిగించిర్రు? ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? తెలంగాణ బిడ్డ గుండె మీద చేసుకొని ఆలోచించు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏదైనా ఉంటుందా ఈ తెలంగాణ గడ్డ మీద? నా గన్ పార్క్ దగ్గర కంచేసిండండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంత నీచమైన దుర్మార్గమైన ఆలోచన ఇచ్చిన ఆ సన్నాసి ఎవరైనా అడుగుతున్నారు? తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ వాదులు అడుగుతున్నారు ఈరోజు. కంచేసుడు ఏందండి? తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. గన్ పార్క్ చుట్టూ కంచేయడానికి ఎన్ని గుండెలు ఉండాలి వీళ్లకు? నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆగమాగం చేయడానికి సిద్ధపడ్డరు వీళ్ళు. రేవంత్ చెప్పిన బలిదేవత ఎవరు? వందలాది మందిని పొట్టన పెట్టుకున్న పార్టీ ఏది? ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నల వర్షం. ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. ఏంటి అంటే, ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. తెలంగాణలో వేలాది మంది ఎవరి వల్ల అమరవీరులయ్యారు? నెంబర్ 1, అమరవీరుల స్తూపం ఎవరి వల్ల నిర్మించాల్సి వచ్చింది? 1952లో ఉమ్మడి రాష్ట్రం వద్దని హైదరాబాద్ స్టేట్ ప్రత్యేకంగా రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి 6గురిని బలికొన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం 1969 71 తొలి దశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు? ఇప్పుడు సమాధానం చెప్పాలి. తెలంగాణ ఉద్యమం అంటే రేవంత్ రెడ్డికి తెలియదు. ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు ఏందో తెలియదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు ఏందో తెలియదు. ఇక్కడ వాదన ఏందో తెలియదు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. మీరే చూడాలి. రేవంత్ రెడ్డి చెప్పిన బలిదేవత ఎవరు? గతంలో ఇదే రేవంత్ రెడ్డి విమర్శలు చేసిండు. ఆ రేవంత్ రెడ్డి చెప్పిన బలిదేవత ఎవరు అనేది మనం అడగాలి, ఖచ్చితంగా అడగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, ప్రధానమంత్రి హోదాలో ఉన్నా, రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, లొట్టపీసి ఏదైనా మనం అడగాల్సిందే. ఇప్పుడు చెప్పుర్రి, రేవంత్ రెడ్డి బలిదేవత అని అప్పుడు అన్నారు కదా, మరి ఎవరా బలిదేవత? జర సమాధానం చెప్పరా? అదే రేవంత్ రెడ్డి, గతంలో నువ్వే చేసిన విమర్శలు ఇప్పుడు నీకే అయినాయి. ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ. ఫీజుల నియంత్రణపై చట్టం ఇది. కొత్త చట్టంపై నెల క్రితం హడావిడి చేసిన సర్కార్. ఎన్నికలై 2 వారాలు అవుతుంది. ఇప్పటికీ ఎక్కడా ఊసేలేని చట్టం. ప్రైవేట్ విద్యా సంస్థలలో వేలల్లో ఫీజుల వసూలు. ఆల్రెడీ స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభం. ఇంకెప్పుడు చట్టం చేస్తారంటూ తల్లిదండ్రుల ఆందోళన. పిఆర్ స్టంట్లతో కాలం గడిపేస్తున్న రేవంత్ సర్కార్ చట్టం ఈ ఏడాదైనా వస్తుందా అన్న ప్రశ్నలు. షూస్, యూనిఫామ్స్ స్కూళ్లలో అమ్మద్దంటూ హుకుం జారీ చేసింది సర్కార్. ఇక అంతే. అవతలి వైపు నుంచి
మా వాళ్ళు తోపులు తురుములు అన్నట్లే కొంతమంది భజన షురూ చేసిర్రు. సీఎం రేవంత్ రెడ్డి పాలన అదుర్స్ అంటూ మరికొందరు. కానీ స్కూళ్ళు కాలేజీలలో ఫీజుల నియంత్రణ అనే దానిపై ఎవ్వరు మాట్లాడడం లేదు. నెల రోజుల క్రితం హడావిడి చేసింది సర్కార్. ఇదిగో కొత్త చట్టం, అదిగో కొత్త చట్టం అంటూ మాట్లాడింది. ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత అది పక్కన పడిపోయింది. ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు స్కూళ్లలో అడ్మిషన్లు తీసుకున్నారు. మరి ఎప్పుడు ఫీజుల నియంత్రణపై మాట్లాడతారు, చట్టం ఎప్పుడు చేస్తారు, ఇక వచ్చే ఏడాదేనా అంటూ కూడా లొల్లి పెడుతున్న పరిస్థితి. ఆ దిక్కుమాలిన చైతన్య నారాయణ ఏదో స్కూలు పాడబడ్డాయి. అరే వానికి 1వ తారీఖు రానే లేదు. వాడు స్కూళ్ళు ప్రారంభిస్తే ఎవడి చెప్పుకుంటావో చెప్పుకోరా అంటాడు. మన ఏది తెలంగాణ వాదులు అడుగుతా ఉంటే నువ్వు ఎవరిని చెప్పుకోరా అంటే చెప్పుకో అంటాడు. వాని బలిపోయింది, అని మదమేంది. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సర్క్యులర్ జారీ చేస్తుంది, ఒక నోటీస్ పెడుతుంది, ఈ యాట్ నుండి బడులు ఓపెను, రియాలిటీగా ఈ యాట్ నుండి జరగాలి. కానీ ఈ తెలంగాణలో ఆ ప్రైవేటు విద్యా సంస్థల దందా ఏంది? పేదోళ్ళ ప్రాణాలు తీయడమే కాదు, విద్యార్థుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. మీ అందరికీ తెలుసో లేదో, గతంలో బడులు ఎట్లుండే, ఆశ్రమ పాఠశాలలు ఎట్లుండే, చెట్ల కింద ఎట్లా చదువుకునేటోళ్ళము, బ్లాక్ బోర్డు బయట ఎట్లా చెప్పేది, ఎన్ని గంటలు గ్రౌండ్లో ఆడుకునేటోళ్ళం, మధ్యాహ్నం గంట, సాయంత్రం గంట ఆడుకొని పంపించేటోళ్ళు. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత గంట సేపు టైం ఉండేది, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్పోర్ట్స్ ఉండేది, పీటీ సార్ ఉండేది, వ్యాయామ ఉపాధ్యాయుడు. ఈ రోజు తెలంగాణలో ఎక్కడన్నా కనబడుతున్నాయా గవి? అగ్గిపెట్టెల లాంటి బిల్డింగులలో తెలంగాణ యువతను ఇట్లా బ్లాస్ట్ చేస్తున్నారు వాళ్ళ మెదళ్లను. నిజంగా ఇది చదువు కాదు, గొర్రెల చదువు. నాకు తెలిసి ఇది గొర్రెల చదువు. ఈ చదువులు అక్కరకు రావు నాకు తెలిసి. తెలంగాణ యువత రాను రాను ఏంది అంటే అగ్గిపెట్టెలలో అలవాటు అయిపోయి, తర్వాత మొబైల్ ఫోన్లు అలవాటు అయిపోయి, కథం రాష్ట్రం ఎటుపోతుంది, ఇక్కడ పరిస్థితులు ఏంది, అమ్మా నాన్న ఏం చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ రుణం ఎట్లా తీసుకోవాలి, తెలంగాణ రుణం ఈ గడ్డ మీద వచ్చిన ఈ గడ్డ రుణం ఎట్లా తీసుకోవాలనేది ఇదంతా సోయిమర్శీలు. ఆ అగ్గిపెట్టెల చదువులు అడిగితే గానీ ఇప్పటికీ లేరు. ఏమన్నా అంటే వాడు మనోడే వీడు మనోడే. ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో మీరు ఎక్కడైనా చూసిలా? కనీసం ఫీజులు తెలంగాణ రైతాంగం యొక్క రక్తం తాగుతున్నారు వీళ్ళు. ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా, ఏమైపోతున్నదో ఈ తెలంగాణ. ఇక చూడు, ఏమయ్యా రేవంత్ రెడ్డి, నేను అంటే నీకు కోపం వచ్చి నా మీద ఏది మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ ఫాల్తుగాడు కేసు పెట్టుడు, ఇంకోటి రకరకాలుగా కేసులు పెట్టినావు కదా. మరి ఇది ఏం సంగతి ఏంది? మంచినీళ్లు మహాప్రభు 20 రోజులుగా రాని నీళ్లు పట్టించుకొని పాలకులు రోడ్డెక్కిన జులూరుపాడు జనం. ఇక చెప్పు, కనబడతలేదా? ఇక చూడురి తెలంగాణ బిడ్డలారా, ఇక చూడురి, చాలా స్పష్టంగా చూడురి. కనబడుతున్నాయా బిందెలు, బకెట్లు? ఇంత ఘోరమా? ఇదా పరిస్థితి? నీళ్ల కోసం ఒక గ్రామం రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి. ఇంత ఘోరమైన పరిస్థితి. తెలంగాణ బిడ్డలారా, ఎక్కడి నుండి వచ్చింది, ఏంది పంచాయతీ? ఒక్కసారి మీరే ఆలోచించుర్రి. మంచినీళ్లు మహాప్రభు బాంచంద్ర నాయన అని అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళు. తెలంగాణ బిడ్డలు నీళ్ల కోసం వాళ్ళు ఎట్లా అడుగుతున్నారో చూడవయ్యా. ఇంత ఘోరమా? జర ఆలోచించండి. నిరుద్యోగులతో ఆటలదు. జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ గ్రూప్ 1 నెల రోజులు ఆపండి ఆర్ఎస్పీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వాళ్ళ ఏకైక నోటిఫికేషన్లు ఇస్తారు ఆర్ఎస్పీ అన్న. వీళ్ళు ఎట్లుంటది అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్నట్టు ఉంటది. వీళ్ళ వల్ల తెలంగాణ ప్రాంతానికో లేకపోతే తెలంగాణ బిడ్డలకు ఏదైనా న్యాయం జరుగుతుంది అంటే అది పెద్ద జోక్. ఎందుకంటే నేను ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నా, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం అన్యాయం జరిగిపోతున్నది, ఆగమైపోతున్నది తప్ప ఈ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా వీళ్ళు చేసేది ఏమీ ఉండదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు ప్రధానంగా కూడా ఏమని టీఎస్పీఎస్సీకి సంబంధించిన అప్పటి దొంగలను వదిలేసిళ్ళు. ఆ లీకేజీ అది ఇదో ఇది చేస్తాను, ఒకడు తొడలు కొట్టిండు, ఒకడు భుజంగా వచ్చిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని తీసుకొచ్చి సంకలు పెట్టుకున్నాడు. నేను చెప్తున్నా కదా, ఎవడి స్వార్థాలు వాడియే. తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత అవసరాల కోసం ఏమీ లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. ఇక దాంతో పాటుగా నిన్న బాల్క సుమన్ పని చేసిండు. ఏం పని చేసిండు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సహా పలు ఛానళ్లపై బీఆర్ఎస్ ఫిర్యాదు. కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతినేలా వార్తల ప్రసారం, లిక్కర్ పాలసీ కేసులో అసత్య ప్రచారం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాల్క సుమన్. ఇంకా చేయాలి, చాలా చేయాలి. 1, 2 కాదు, దాదాపుగా 16 న్యూస్ ఛానల్కి సంబంధించిన లిస్ట్ ఉన్నది.
ఆ లిస్ట్ నేను చెప్తున్నా కదా, ఎవరి నోటుకొచ్చినట్టు ఆధారాలు ఏం లేదు. కనీసం ఈ పేపర్ను చూసి అన్న చెప్తారా అంటే అది కూడా లేదు. ఎందుకంటే దినపత్రికలల్లో వాడికి నచ్చిన జర్నలిజమే, వాళ్ళని జోకాలే కదా, కింద జోకాలే, జోకుడు పచ్చి పెట్టినాయి. ఈడోగడు ఏది ఈనాడు వచ్చి, ఆంధ్రజ్యోతి వచ్చి, వెలుగు వచ్చి, దిశ ఒకటి, వీళ్ళంతా ఇట్లా జోకుడు జాకి పెట్టి లేపుతారు రేవంత్ రెడ్డిని. ఓ మా రేవంత్ రాను 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలినాడు ఒక్కరో ఆ సూర్యుడు అన్నట్టుగా వీళ్ళు లే ఏం లేస్తారు. కంటెంట్ ఉంటే ఎక్కడైనా లేస్తాడు ఆయన. ఆయన ఏమన్నా అంటే 2 రోజులు రాజముద్ర అంటాడు, 2 రోజులు లోగోలు చేంజ్ చేస్తా అంటాడు, 2 రోజులేమో లిక్కర్ అదేంది మన ఫోన్ ట్యాంపరింగ్ అంటాడు, 2 రోజులు కాళేశ్వరం అంటాడు, 2 రోజులు దాని మీద అంటాడు, ఇంకో రోజు ఇంకొకటి. ఏం జరుగుతుందో ఈ తెలంగాణ ఏమైనా పరిపాలన అయినదా? ఏమైనా పరిపాలన చేసిండా రేవంత్ రెడ్డి? ప్రజలకేమైనా ఉపయోగకరమైన ముచ్చట ఒకటనే చెప్పిండా? కరెంటు కోతలు, సాగు, త్రాగునీరు కష్టాలు ఇప్పటికీ ఉండే, దాని మీద వార్తలు రాయరు. ఆ కొనుగోలు కేంద్రాలలో ఇంకా వస్తున్నాయట. ఇవన్నీ అద్దు గట్ల ఉంటుంది మరి తెలంగాణ అంటే. ఇక చూడదు కంచెలు, ఇప్పుడు మీకు కంచెలు చాలా స్పష్టంగా కనబడతాయి. ఇక చూడరు కంచె, ఇది గన్ పార్కు. మీరు తెలంగాణ వాదులంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అసలు సిసలైన దొంగల చేతిలోకి పోయింది తెలంగాణ. ఇగో ఇది గన్ పార్క్ అండి. ఇది మన ఇక్కడ గన్ పార్క్ చుట్టూ ఇక చూడరు కంచెది. మీరేమనుకుంటా లేదు, అంత కంచె, ఇనుప కంచె, ముళ్ళ కంచె. ఇక చూసిర్రా? చూడు, తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కొక్కటిగా పునాదులతోని, కూకటి వేళ్లతోని పెగిల్చే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. నేను మళ్ళా చెప్తున్నా కదా, ఇనుప కంచె. తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్న హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద శుక్రవారం ఇనుప కంచె మొలిచింది. ఆ ఇనుప కంచె మొలిచింది, మర్చిపోయినా, పెట్టలే వాళ్ళు. దానంతట అదే ఇనుము భూమిలో నుండి వచ్చి డ్రీమ్ అని ఇట్లా పెరిగింది. ఎందుకంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీస్, ఈ ఇనుము తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ అవసరం లేదు, ఇక్కడికి వచ్చి రోజుని కట్ చేసుకొని పోవచ్చు, గవర్నమెంట్ ఇస్తుంది వీళ్ళకు. ఒకవైపు జూన్ 2న జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అమరవీరుల స్తూపాన్ని ముస్తాబు చేస్తూనే, మరోవైపు ఎన్నడీ లేని విధంగా గన్ పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వివాదాస్పదం అవుతుంది. ఏంది ఇది? ఎవరి కోసం ఇది? ఎవడిని అడిగి వేసుకున్నారు వీళ్ళు? తెలంగాణ బిడ్డలారా, మన ఒంట్లో చచ్చిపోలే కదా, అమరవీరుల స్తూపం దగ్గర అదే మన గన్ పార్క్ చుట్టూ కంచేసిర్రు. ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? ఇంత అన్యాయాన్ని నన్ను చూసిర్రా మీరు? ఇక రాజధానిపై ఉమ్మడి వాదన. 10 ఏళ్లైనా ఏపీకి రాజధాని కరువు, రేపటితో తీరనున్న ఉమ్మడి గడువు. హైదరాబాద్ పై మళ్లీ ఏపీ నేతల కన్ను. పాతరాగం అందుకుంటున్న నేతలు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పలువురు వ్యాఖ్యలు మండిపడుతున్న తెలంగాణ వాదులు ఇప్పుడు మాత్రం గనక మళ్ళా ఉమ్మడి రాజధాని అంటే మాత్రం ఎవరన్నారు? మొన్నటి వరకు వైసీపీ కీలక నేతలు వైవి సుబ్బారెడ్డి చేసిండు, పెద్దారెడ్డి చేసిండు మరికొంతకాలం హైదరాబాద్ను చేయాలని. దాంతో పాటుగా తాజాగా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కూడా అదే పాట అందుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. ఈ గడువు ఆదివారంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పై హక్కులు కోల్పోతున్నామనే ఆక్రోశంతో దీనిని అడ్డుకునేందుకు తమదైన రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. మళ్ళొక్కసారి చంద్రబాబు గనక అక్కడ సీఎం అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది. మళ్ళీ ఎవరన్నారు? పాశ్యం యాదగిరి అన్నాడు, మన మళ్ళీ ఎవరన్నారు? మళ్ళీ దీనికి కూడా ఒక కేసులు పెట్టుకొని పెద్ద పీకేదే ఉన్నది, కానీ దాని మీద ఒక గౌరవం, నమ్మకం ఉన్నది మనకు. వాళ్ళంతా దొరల చేతిలో, దొంగల చేతిలో రాజ్యం అయిపోయింది. అది నేను చెప్తున్నా కదా. ఉమ్మడి రాజధాని వాదన మళ్ళా తెర మీదకి వస్తుంది. ఏ హైదరాబాదు కోసం ఆనాడు నా తెలంగాణ బిడ్డలు 1969 నుండి 71 దాకా ఎంత పోరాటం చేసిల్లో, ఏ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు 2001 నుండి 2014 వరకు పోరాటం చేసిర్రో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నా హైదరాబాద్ మీద, హైదరాబాద్ గడ్డ మీద మళ్ళొక్కసారి కుట్రలు చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. ఇది ఆదిలోనే అంతం చేయకపోతే చాలా మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. ఎవడన్నా మన హైదరాబాద్ జోలికి వస్తే పగిలిపోవాలంది. నేను చెప్తున్నా కదా. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, మీకు పెద్దగా చెప్పనవసరం లేదు. కేసీఆర్ పథకాలన్నీ బంద్. కేసీఆర్ పథకాలన్నీ బంద్ అయిపోయినాయి. మీకు తెలియదా? ఓ షట్. సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు. రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన స్కీములు రద్దు.
పథకాల నిలిపివేతతో నష్టపోతున్న ప్రజలు, అంతర్జాతీయ ప్రశంసలు దక్కిన పథకాలకు మంగళం. నెంబర్ 1 కేసీఆర్ కిట్టు గోవింద, న్యూట్రిషన్ కిట్టు గోవింద, సీఎం బ్రేక్ఫాస్ట్ గోవింద, దళిత బంధు గోవింద, బీసీలకు 1,00,000 గోవింద, విదేశీ విద్యానిధి మాయం, పల్లె ప్రగతి ఆగం, పట్టణ ప్రగతి హరహర, సాగునీటి ప్రాజెక్టులకు కూడా అదే కారణం. ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా కేసీఆర్ ఏ మంచి సదుద్దేశంతో పెట్టిన పథకాలన్నీ కూడా ఈరోజు ఒక్కటి కూడా లేకుండా పోయిన పరిస్థితి కనబడ్డది. ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ, అడుగంటిపోతున్నదమ్మా నా పథకాలన్నీ. ఇంతే, ఆగమైపోతున్నాం మనం. మన తెలంగాణ అడుగంటిపోతుంది, మన బతుకులు ఆగమైపోతాయి. గుర్తుపెట్టుకోర్రి. కేసీఆర్ మా దళితుల పక్షాన, దళిత బిడ్డల కోసం దళిత బంధు పెట్టిండు, మా బీసీ బిడ్డల కోసం బీసీ బంధు పెట్టిండు. అన్ని వేనాయి. న్యూట్రిషన్ కిట్టు పెట్టిండు, కేసీఆర్ కిట్టు పెట్టిండు, సీఎం బ్రేక్ఫాస్ట్ పెట్టిండు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అంటూ శుభ్రం చేసిండు. అన్ని వేనాయి. కేంద్రం సాయంతో ఇకపై కిట్టు, కేసీఆర్ కిట్టును సొంతంగా అందించిన గత ప్రభుత్వం ఇప్పుడు PMMVYతో కలిపే యోచనలో కాంగ్రెస్ సర్కార్. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లుగా తీర్చిదిద్దిన పథకాలను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన పథకాలకు సైతం మంగళం పాడనుంది. తెలంగాణ బిడ్డలకు కొండంత అండగా నిలిచిన అనేక ప్రజా ప్రయోజన పథకాలపై ప్రభుత్వం నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలన్న ప్రతీకారేచ్ఛతో రేవంత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు పథకాల లబ్ధులకు శాపంగా మారనున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. చూడుర్రి, కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్నీ కూడా పోయినాయి. మంగళం పెట్టిర్రి, అయిపోతుంది. అంతే ఏముంటుంది. ఇక అప్పుడేమో ఏమన్నారండి, కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా తెస్తాడు, తెలంగాణను ఆగం చేస్తుండు, తెలంగాణ అనేది ఆగమైపోతున్నది. ఆగమైపోతున్నది. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, నిల్వ పెడతాడా? కొత్త అప్పులు 2,000 కోట్లు రిజర్వ్ బ్యాంకుకు ఇండెంట్ పెట్టిన రేవంత్ సర్కార్ 5 నెలలలో 27,000 కోట్లకు చేరిన రాష్ట్ర ప్రభుత్వ రుణం ఈ 4 నెలల ఈ నెల 4న RBI ఆంక్షన్ అంటూ కూడా ఆప్షన్. ఇక చూడ్రి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఇప్పుడు ఆలోచించాలి. ఇక చూడ్రి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేసిండు తెలంగాణను అని చెప్పిన మాట్లాడిన మేధావులంతా ఇప్పుడు మాట్లాడాలి. కేసీఆర్కు సంబంధించి అప్పుడు మాట్లాడి అప్పుల రాష్ట్రం, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కోడిగుడ్లు పెడుతున్నాడా? రేవంత్ రెడ్డి కూడా అప్పులే చేస్తున్నాడు. ఒక రాష్ట్రం యొక్క మనుగడ జరగాలన్నా, ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా, ఇక్కడ సంక్షేమ పథకాలు నడవాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం కావాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఏం కావాలి, ఈ ప్రాంతానికి సంబంధించి ఏం కావాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చెప్పాలి కామెంట్లలో. ఏంది అంటే అప్పులదేంది, అభివృద్ధి కాదు. ఇప్పుడు ఈ వైఆర్టీవీ ఏం ఉత్తానడుతుందా అప్పులేంది? అందుకే కదా అప్పుల కొప్పులు అవుతున్నాయనే మనం ఏం చేసినామంటే తెలంగాణ ప్రాంత బిడ్డల సహకారం కోరినాం. ఏమని కోరింది వైఆర్టీవీ? ఏమో తింటానా లేకపోతే ఆస్తులు కూడబెడతానా ఏమని కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి మన మీద హుక్కుపాదం మోపుతారు. ఎట్లా అంటే అనేక రకాలుగా కూడా మన మీద మనకు తెలియని, మనకు సంబంధం లేని వాటిల్లో ఇరికిచ్చి ఆగం చేసే ప్రయత్నం చేస్తారు అన్నట్టు. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోర్రి. ఇగో నేను అందుకోసమే గిడొక నెంబర్ ఇచ్చిన. ఇది రంజిత్ అకౌంటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గూగుల్ పే, ఫోన్పే. ఎందుకు అంటే ఆర్థిక అనేది ఆర్థిక అంశాలతో కూడుకున్నది. మనం ఎంత పోరాటం చేసినా, మనం ఎంత అరిచినా, ఎంత మాట్లాడినా, ఎన్ని నిజాలు తెచ్చినా కూడా ఆఖరికి మనకు అష్టదిగ్బంధనం చేస్తాలి. ఈడ దానికోసమే మీ అందరి సహకారం కావాలని కోరుతున్నా. మీరు చేయండి. నేను నా పని నేను చేస్తా. నాది పోరాటం, మీది సాయం. నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అయిపోయింది. ఇంకేం ముచ్చటే లేదు. ఇగో రైతులు ఆత్మహత్య చేసుకోలే, అన్ని పేకుముచ్చట్లు అన్నారు కదా. ఇగో కళ్ళు దగ్గర పెట్టి చూసుకోరు. 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మెదక్, నల్గొండ జిల్లాలో తనువు చాలించిన యువ కర్షకులు. ఇక చూడు, కనబడ్డరా 2. దేని గురించి మాట్లాడరు. అదేది వెలుగు పేపర్ ఏడు వస్తున్నా నీ దగ్గర. ఈ వెలుగు పేపర్లా రోజు గీడ మూలకు ఒకటి రాష్ట్రాయి. నేనే అమ్మో ఇలా ఆడేసుకున్నాడు. అయ్యో చెప్తా, నీ దగ్గరికి వస్తాను. భజన పేపర్ల దగ్గర పోతా కొద్దిగా. ఇక శుక్రవారం వరంగల్ కోర్టు ఎదుట నిరసనకు దిగిన న్యాయవాదులు తోరణం తొలగిస్తే రణమే. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రణం చేసిన కొంతమంది అడ్వకేట్లు ఇప్పుడు బయటికి రావాలి.
వాళ్ళ లిస్ట్ కూడా నేను తెస్తా. అప్పుడు పోరాటం చేసి ఏదో ఏది అప్పుడు మొత్తం కుండపోతగా చేసిరు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా బయటికి రావాలి. ఇగో ఇప్పుడు కొంతమంది వచ్చులు తోరణం తొలగిస్తే రణమే, మా ఓరుగల్లుతో పెట్టుకుంటే అగ్గి గుగ్గిలమవుతుంది. మా వరంగల్ గడ్డ జోలికి వస్తే బద్దలు భాషంగాలు అయితే, మీ భాషలనే చెప్తాను. మా వరంగల్ జోలికి వస్తే తడుస్తుంది, లాగులు పంచలు తడుస్తాయి, పొలిమేర దాటేదాకా దంతాం మేము. మా వరంగల్తోని జర పైలం. అది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో తెలుసు. వరంగల్ వేరే డేంజర్ చెప్తున్నా కదా. మా తోరణమే తీసేస్తే తర్వాత పరిస్థితులు ఊహించరు. అది మా వరంగల్ జోలికి వస్తే నేను చెప్తున్నా కదా. అడ్వకేట్లే ఇగో తొలగిస్తే రణమే అని పెట్టిళ్ళు. చిహ్నాన్ని మార్చే చర్యలను పూర్తిగా విరమించుకోవాల్సిందే. కాంగ్రెస్ సర్కార్కు ఓరుగల్లు న్యాయవాదుల అల్టిమేటం. కోర్టు ఎదుట నిరసన, సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. హనుమకొండ కాలోజీ జంక్షన్ లో బీఆర్ఎస్ మానవహారం, కళాతోరణం రాచరికం కాదు మా రాజసం అంటూ కూడా దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి అక్కడ ఉన్న నేతలందరూ కూడా చెప్పారు. అర్థమైందా? ఇక నేడే లోక్సభ ఆఖరి పోరు. 7 రాష్ట్రాలు ఒక యూటీలోని 57 నియోజకవర్గాలలో పోలింగ్. బరిలో 904 మంది అభ్యర్థులు ఓటును వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది ఓటర్లు. జూన్ 4న ఫలితాల ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ 6 గంటల 30 నిమిషాల తర్వాత అంచనాల వెల్లడి. వివిధ సర్వే సంస్థల ఏర్పాట్లు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా 575 కోట్లు ఎగేసిన సోమ్ డిస్టిలరీస్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు ఎగవేసిన కంపెనీ, దాన్ని తెలంగాణలో ఎలా అనుమతిస్తారు? తాగి ఆగమైపోవాలి క్రిషాంక్ అన్న. మనల్ని ఈయన కొడుకులు ఏం చేస్తున్నారు, ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే, తెలంగాణ రాష్ట్రం అంటే బడికాడ గుడికాడ ఇంటి పక్కన ఆడీడ సందులల్లా ఇండ్లల్లా మొత్తం వైన్ షాపులు ఇవన్నీ తొలగించాల్సింది పోయి ఇంకా పెంచుతారు తాగుర్రి, ఇది కొత్త బ్రాండ్ అది కొత్త బ్రాండ్ అని తెచ్చేసి మన పానాలు తీయనికి ఉన్నారే కిషాంక్ అన్న. నువ్వు అంత చెప్పిన వాళ్ళకి అర్థం కాదే, వాళ్ళకెందుకు అర్థమవుతుంది? ఇక ఏసీపీ వలలో అవినీతి చెప్పలు. పలు ప్రాంతాలలో దాడులు, పట్టుబడ్డ ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, పోలీస్ సిబ్బంది, 9 మంది ఉద్యోగుల అరెస్టు. ఇక చూసినావా రేవంత్ పరిపాలన అద్భుతమైన అవినీతి తిమింగలాలు. లేదు మా వాళ్ళు దాడులు చేస్తున్నారు, కేసీఆర్ సర్కార్ ఒక్కలన్నా పట్టుకున్నారా అంటే అక్కడ ఓపించిండు. ఇక్కడ మీద ఏంటంటే రాగానే మొత్తం దోసుడు స్టార్ట్ అయింది. ఇక మీది ఇదే పని. ఇక తెలివందే ఉన్నది. గత రోజులు ఏమన్నా యాదికి లేవా? గత చరిత్ర ఏమన్నా మాకు తెలియదా? ఏమని చెప్తాను? ఇక వేసవి తాపం నేపథ్యంలో ఢిల్లీలో ప్రధానంగా ఏర్పాటు చేసిన వాటర్ స్లిప్కర్ వద్ద సేద తీరుతున్న ప్రజలు. నాగ్పూర్లో అగ్నిగుండం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. ఇప్పుడు ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు చెప్తా నేను. ఇంట్రో చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈరోజు ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న భజన పేపర్ల వార్తల్లోని వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి అయితే చూద్దాం. వారి యొక్క భజన ఏ విధంగా ఉంది, రాష్ట్రానికి సంబంధించిన గత ముఖ్యమంత్రి మీద ఏ విధంగా ఆరోపణలు చేయాలి, వాటిని ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిని ప్రజల చేత నమ్మించాలి, మరొకసారి ఈ తెలంగాణను ఏ విధంగా లూటీ చేయడానికి ఇప్పటికీ కూడా అహర్నిశలు కృషి చేస్తున్న కొన్ని పత్రికలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రైట్, ఇప్పుడు చూపెడతా వాళ్ళ భాషన. ఫస్ట్ వెలుగమ్మ, కంటి వెలుగు తీసుకుపోవాలి ఫస్ట్. దీన్ని మీరందరూ మెల్లగా వినాలి. ఇది ఆవిర్భావ వేడుకలలో అందరికీ స్వాగతం. రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు. ప్రతిపక్ష నేతలకు సర్కార్ ఆహ్వానం. కవులు, కళాకారులు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఇన్విటేషన్. ఇన్విటేషన్ వచ్చిందా మనకు? నేను తెలంగాణ ఉద్యమకారుని, లాల్ బహదూర్ కళాశాలలో ఉద్యమకారుని నేను. వచ్చింది అయినట్టే రాలే. రైట్. కోదండరాం లాంటి ఉద్యమ నేతకు బాధ్యతలు. కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రభుత్వ ప్రోటోకాల్ అడ్వైజర్ వేణుగోపాల్, ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ అరవింద్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పంపిన ప్రత్యేక లేఖను కూడా ఇచ్చారు. అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ ను ఆహ్వానించామని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉత్సవాలలో భాగస్వామ్యం కావాలని ఆయనను కోరినట్లుగా చెప్పారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అందరికీ పండుగని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఎవరిని ఆహ్వానించిన ఉద్యమకారులందరికీ. ఇప్పుడు లైవ్ ఉన్నది. ఉద్యమకారులు అందరూ ఫోన్లు మాట్లాడతారు. 10 నిమిషాల తర్వాత ఫోన్ కాల్ ఉన్నది. ఉద్యమకారులకు ఎంతమందికి నువ్వు ఇన్విటేషన్ పంపించినావు నేను చెప్తా. ప్రత్యేకంగా ఇగో ఉద్యమకారులందరికట
చూద్దాం వీళ్ళ మరి ఆ గన్ పార్క్ దగ్గర కంచె గురించి ఈడ ఫోటో రాయలే వెలుగమ్మ ఇప్పుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నావు అని చెప్పినావు కదా, ఇక్కడ గన్ పార్క్ దగ్గర కంచేసిండు, దాని గురించి రాయలే కంచి వెలుగు. గొర్రెల స్కీమ్లో 700 కోట్ల స్కామ్ గుర్తించిన ఏసీబీ అధికారులు. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ పశు గణాంక వృద్ధి సంస్థ మాజీ సీఈఓ రామచందర్ అరెస్ట్, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలింపి ఇప్పటికే 8 మంది అరెస్టు. దొంగలను అరెస్ట్ చేయాలి, తప్పేలేదు. ఎవడు తప్పు చేస్తా అని లోపల వేయాల్సిందే, బ్యాండ్ బజాయించాల్సిందే. ఇది ఏంది అంటే అధికారులు చేసిన తప్పు, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇక కన్యాకుమారిలో మోడీ ధ్యానం, వామ్మో ఎన్ని కెమెరాలు తెలుసా, అసలు మామూలుగా లేవు. ఎవరైనా ధ్యానం, ఇప్పుడు నేను చేస్తా రోజు మెడిటేషన్ ధ్యానం, నాకు తెలిసి ఏ కెమెరాలు ఉండే సార్కి అయితే అన్ని కెమెరాలు ఒక్కోటి ఒక 4-5 కెమెరాలు ఆ వీడియోలే రిలీజ్ చేస్తున్నారు. వామ్మో. స్టూడెంట్ల ఇండ్లకు కేయూ ఆన్సర్ షీట్లు. కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుండి డిగ్రీ ఆన్సర్ షీట్స్ ఏకంగా స్టూడెంట్ల ఇండ్లకే వెళ్ళాయి. ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో రోజు కూలీగా పనిచేస్తున్న 3 ఈ భాగోతానికి తెరలేపారు. స్టూడెంట్ల ఆన్సర్ షీట్లు రాసి మళ్ళీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లోకి సంబంధిత దాంట్లో చేర్చేసిల్లట. ఇక చూడు అధికారుల తీరు అద్భుతం, వావ్ సూపర్. కేసీఆర్ ను అరెస్టు చేయాలి, ఫోన్ ట్యాంపరింగ్ తో దేశద్రోహానికి పాల్పడ్డాడు లక్ష్మణ్. ఇక రాస్తుంది భజన పేపరు మొత్తం కేసీఆర్, ఈ పేపర్ అంతా కేసీఆర్ తిట్టనీకి, కేసీఆర్ మీద బట్టగాల్చేయనికి, కేసీఆర్ గురించే రాస్తుంది వీళ్ళు. ఎందుకంటే తెలుసు కదా వివేకం అన్నది, దానిలో ఎవరు పనిచేస్తారు? ఆ పెద్ద మనిషి 8 లక్షల ఉద్యోగం, ఎవరి మీద రాయడానికి ఇదంతా? ఎవరిని బ్లాక్మెయిల్ చేసిండు? ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఏది మన పెన్ డ్రైవ్ యాడ్ చేసి అలా ఉన్నది, అలా యాడ్ అయిందట. ఓ ఇలా చరిత్ర మామూలుగా ఉన్నది అనుకో, ఇలా బాధ్యతలు ఉన్నారు మన దగ్గర. కంచి వెలుగమ్మది ఆ ఛానల్ కథ, ఆ పేపర్ కథ బాధ్యతలు మన దగ్గర ఉన్నారు. చూపెడతా అలా పనిచేసే ఒక పెద్ద మనిషి ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిండు, ఎట్లెట్లా చేసిండు అనేది కూడా ఉన్నది. కేసీఆర్ మీద బట్టగాల్సి మీదేశుడు కాదు. ఈ తెలంగాణలో గన్ పార్క్ కంచె ఉంటే ఈరోజు నీ ఫుల్ పేజ్ అంతా కంచె గురించే రాస్తోని ఎందుకు రాయలే అని అడుగుతున్నా. ఈ తెలంగాణలో రైతులు అరిగోసపడుతున్నారు, వాళ్ళ గురించి ఎందుకు రాస్తలేవు? పత్తి విత్తనాల కోసం క్యూలల్లో నిల్చుంటారు, దాని గురించి ఎందుకు రాయలే? మొన్నటి వరకు అకాల వర్షాలు పడ్డాయి, దాని గురించి నీ పేపర్లు వచ్చిందా? ఇలా 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, దాని గురించి నీ పేపర్లు వచ్చిందా? ఏడబైంది నీ జర్నలిజం? గోదావరి కరకట్ట నిర్మాణానికి 200 కోట్లు రిలీజ్ చేస్తాం, ముంపు గ్రామాల రైతులను ఆదుకుంటాం, మంత్రి ఉత్తమ్. మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ పరిశీలిస్తున్న రాష్ట్ర సర్కార్. ఏం లేదు, మీకు ఇవ్వాల్సింది అదేదో ఉంటది కదా, పెట్టుబడి సాయం గోవింద అంటారు, రైతు బీమా అన్ని కలిపి ఇళ్ళ కొడతారు, చాలా పథకాలు బంద్ అవుతాయి త్వరలో. రైట్. ఇక మళ్ళొక భజన, ఇక ఇదైతే మొత్తం ఆల్రెడీ దీని మీద మన వాళ్ళు కంప్లైంట్ చేసారు. ఇంకా 25 మీటింగ్ చేయమని చెప్పిన, 25 చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి చేసేటు. ఇదేంది మస్తున్నాయి. గొర్రెల పంపిణీలో 700 కోట్ల గోల్మాల్, నేటితో తెర అంటూ కూడా మరో అంశానికి. ఏంది? సార్వత్ర ఎన్నికలకు అక్టోబర్లో పంచాయతీ, డబ్బుకు వ్యవస్థకు దాసోహం. ఇంకేమున్నాయి ఇలా? ఫోన్ ట్యాంపరింగ్ కేసు సిబిఐ, నాగపూర్లో 56 డిగ్రీలు అయిపోయింది. ఇక మన పోరాట స్ఫూర్తి, కేటీఆర్ మాట్లాడింది, ఇవన్నీ ఇలా రావు. ఇక దశమ్మ దిశ లేదు, దానికి దిశ లేదు. ఇక చూడుర్రి ఏమున్నది? నిర్ణయాలు అసెంబ్లీ, విధానపరమైన అన్ని డిసిషన్స్ అక్కడే. జాకిబెట్టి లేపు. మాజీ మంత్రి తలసాని పేరు తీసుకురావాలని రాస్తారు, గంతే. ఏముంటుంది అలా? చేతులకు సంఖ్యలు, గొంతుకలకు తాళాలు, ధర్నా చౌక్ ఎత్తివేసిన గత ప్రభుత్వం. మరి ఇప్పుడు మన గన్ పార్క్ గురించి రాసిందిరా, దాని గురించి ఎవిరా నీ అక్షరాలు సన్నాసి? ఎవి నీ అక్షరాలు ఎవిలా చూపెట్టు. నాపురు ఏది గన్ పార్క్ దగ్గర అమరవీళ్ళ చీనం దగ్గర చుట్టూ కూడా మొత్తం వేసేసారు కదా. ఇగో ఎక్కడ బాయ్ చూపెట్టు తాగిలా. ఇగో తెలంగాణ అమరవీరుల స్తూపం చుట్టూ ఇగో ఈ కంచేసిలు. దీని గురించి ఏది నీ వార్తలలో ఒక్క పేపర్లోనన్నా కనబడుతుందా? కనబడే. ఇవన్నీ ఎవరు ఏం చెప్తారో నేడే. ఏంది తర్వాత 700 కోట్లు గంతే. ఇక మొత్తం వీళ్ళ గురించే తప్ప ఏముండదు ఇలా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించుర్రి. ఈ గన్ పార్క్ దగ్గర ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చూసిరు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కంచెను మీరు ఎట్లా చూస్తారు? ఈ కంచె మీద మీ అభిప్రాయం ఏంది? ఈ కంచెను ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు ఎట్లా చూస్తారు అనేది నాకు ఫోన్ చేయరు. ఇగో ఇక్కడ నెంబర్ రాస్తానా, దీనికి ఫోన్ చేసి మీరే చెప్పుర్రి కంచెల కథ ఏంది. ఆనాడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కంచె వాళ్ళే కూల్చేసి వాళ్ళు పెద్ద హైలైట్ గా చెప్పారు కదా. ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర గన్ పార్క్ దగ్గర వీళ్ళు వేసిన ఈ కంచెను మీరు ఏమంటారు? దాంతో పాటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది?
దాంతో పాటుగా ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను మీరు ఏమంటారు? వాటన్నింటికి సంబంధించి ఇగో ఈ నెంబర్లకు కాల్ చేయరు. మీరు కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయరు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా చెప్తా ఉన్నా, మీరు కాల్ చేయరు. ఇగో ఈ నెంబర్కు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు నాతో మాట్లాడండి. పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి చెప్పండి కంచెల పంచాయతీ ఏంది, ఈ కథ ఏంది అనేది మీరు మాట్లాడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఫోన్ చేయరు. ఫోన్ చేసి ఈ కంచెల కథ ఏంది, ఎవరు ఏమన్నారు, ఏంది ఈ కథ ఏంది, ఇగో ఈ నెంబర్లకు కాల్ చేయరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ పరిపాలన ఉన్నది అనేది కూడా మీరు రాయాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా కనబడుతుందా? ఓకే, ఇగో ఈ నెంబర్కు కాల్ చేయరు. 9908572666 నెంబర్కి కాల్ చేసి ఏంది కథ అనేది మీరు అడగాలి. ఈ కంచెల కథ ఏంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా మీరు చెప్పండి. ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రజల వాక్కు వేద వ్యాక్ అంటాడా, దీన్ని కూడా క్యాక్ అంటాడా, ఏంది అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. మీ పేరు? జై తెలంగాణ అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గోవర్ధన్ రెడ్డి, నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పన్న, ఎట్లా చూడొచ్చు ఈ కంచెలు గన్ పార్క్ అమరవీళ్ళ స్తూపం చుట్టూ? నా కంచెలు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఏదో వచ్చి నేను తీసేసిన, నేను అది చేసిన, మొత్తం ప్రజా పాలన చేసినాడు అని అది ఇష్టం మాట. అందులో ఇంకోటి, ఇప్పుడు తెలంగాణ ఉత్సవాలు పెట్టినాం, నేను సోనియా గాంధీని తీసుకొస్తా అని చెప్తున్నాడు కదా. తెలంగాణ ఉద్యమాల గురించి తన్నులు తిన్న వాళ్ళని ఎక్కడ పోయిండు, తెలంగాణ గురించి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పోయారు, తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ చచ్చిపోక ముందుకే ఇస్తే ఎంతమంది చచ్చిపోకపోతారు కదా. మరి సోనియా గాంధీకి అప్పుడు లేదా తెలివి సోనియా గాంధీ? ఇప్పుడు కాంగ్రెస్ భజన కార్యక్రమాలు అందరూ ఏం మాట్లాడుతున్నారు, మేము ఇచ్చినాం తెలంగాణని, సోనియామ్మ ఇచ్చింది, తెలంగాణ సోనియామ్మని తల్లి అంటే ఇది ఎక్కడ ప్రవర్తన, ఎక్కడిది? ఇన్ని రోజులు లేనిది ఎక్కడికి వెళ్ళి వచ్చింది. మాకు మసిలిపోతుంది పానం. మేము తన్ను తిని మా సొంతం పైసలు ఖర్చులు పెట్టుకొని, మా పిల్లల చదువు లాగం చేసుకొని, మా సొంతం బిజినెస్ లాగం చేసుకొని మేము కష్టపడ్డాము, తన్ను తిన్నాము, కేసులు భరించినాము. ఇవన్నీ ఇక్కడ గుర్తులేవా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఆ రోజు కరీంనగర్ కు సభకు వస్తప్పుడు గన్ను తీసుకొని వచ్చిండు. నాకు ఎవరన్నా వస్తే మేము గాజుపాడు తింటాను, కొడంగల్ నుంచి ఆయన ఇంటికాడికి వెళ్ళి గన్ను తీసుకొని వచ్చిండు. AK-47 ఏదో తీసుకొని వచ్చిండు. ఇవాళ ఆయన నేను తెలంగాణ మొత్తం రూపురేఖలు మార్చేస్తా, తెలంగాణ శకనాలు మార్చేస్తా అనేది మీ పద్ధతి కాదు. ఎవరైనా రాజకీయం చేసుకోవచ్చు, మీరు గెలిచారు, మీ ప్రజలు మీ పాలన మీరు చేసుకోండి, ఎవరు వద్దంటలేరు. ఏమైనా ప్రశ్నిస్తే కొడతాము, చంపుతాము అనేది ఈ పద్ధతి అయితే కాదు. మరి ఆయనకు ఎవరు నేర్పుతున్నారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు, మేము కూడా రెడ్డిస్తే రేవంత్ రెడ్డి మా ప్రవర్తన అయితే మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. సుశీర్రా, ఒక ఉద్యమకారుడి ఆవేదన అది. హలో, నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అన్న. మీ పేరు ఎక్కడి నుంచి? చెప్పన్నా అన్నా. ఈయనకి పరిపాలన వస్తుందా అన్న? ఇక నువ్వే చూస్తున్నావు కదా అన్నా. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు వరంగల్ కమాన్ తీసేసినా గానీ, మన చార్మినార్ తీసేసినా గానీ దీని వల్ల ఏం లాభం ఉందన్నా? ఏం హైదరాబాద్ లో హదిలిపోతుందా? నిజామాబాద్ లో నిప్పులు వస్తున్నాయా? ఖమ్మంలో కందిపోతుందా? భద్రాచలంలో భద్రత లేదా? భూపాలపల్లిలో భూకంపం వస్తుందా? వాడు పరిపాలించే విద్య, వైద్యం, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల పని చూసుకోవాలి గానీ ఇవన్నీ మార్పులు చేర్పులు, TSP, TG అంట, నీకు ఇవన్నీ ఏం అవసరము? ఒక్కసారి మనం చేసిన తర్వాత మనం తీయడం కరెక్ట్ అది? అవును. ఆయన ఇష్టం వచ్చిన నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట అంటే దానికోసమే ఓటేసి ప్రజలు గెలిపించరా? ఇప్పుడు ఒకటి, నువ్వు అంత సీఎం ఉన్నప్పుడు, నువ్వు అంత మంచి మనిషి అయినప్పుడు ఈ కేసీఆర్ చేసిన పనులకు ఇంకా రెట్టింపు పనులు చేయాలి. అవును. ఈయన ఇది చేసి నేను ఇంకేం చేయాలి, ఏ చేస్తే నా తెలంగాణ ప్రజలకు ఏమైతుంది అని చూడాలి. కానీ ఉన్న కంచె చేసి మళ్ళీ ఈడ కంచె పెడతాను. ఆ రోజు ఎంత పోరాడితే వచ్చిందో నా తెలంగాణ. అవును. మేము కాలేజీలో వెళ్ళి బయటకు వచ్చి కొట్లాడి ఎలా మనం తెచ్చినాం తెలంగాణకు. నువ్వు ఈడ కంచె ఎట్లా ఇస్తావు? మనం అడిగేటోళ్ళేమో ఇప్పుడు బద్నాం అవుతున్నారు. అవును.
అడ్డగోలుగా కేసులు పెడతారు. ఇప్పుడు నా మీద యాదాద్రి జిల్లా 2 కేసులు ఉన్నాయన్న. అవునా? అడిగిన పాపానికి మొన్న రైతులు మా కలెక్టర్ ఆఫీస్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు కదా. మీ పేరు అన్న? ఏ గ్రామం మీది? మీ ఇంటి పేరు ఏం పేరు? నా పేరు దరావ సురేష్ నాయక్ అన్న. సురేష్ నాయక్. ఏ ఊరు? నేను యాదాద్రి జిల్లా జియాపల్లి తండ. జియాపల్లి తండ. ఇప్పటికి ఎన్ని కేసులు అయినాయి? నా మీద 2 అయినాయి. మొన్న మాట్లాడి సెట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆడ మనం ఓరికొప్పులు మొత్తము రోడ్డు మీద పోసిందని చెప్పి వాళ్ళ మీద ఎట్లా వీడియో చేస్తారు, మీరు ఏ లెక్కలు చేస్తారు, మీ అంత ఇష్టమా అని చెప్పి పోలీసులు మా మీద ఎగదిగా. ఎందుకు స్వేచ్ఛ లేదట్నా? మనకు స్వేచ్ఛ లేనట్టు కదా. ఇప్పుడు మాట్లాడిన ఇప్పుడు ఎవరైతే గొంతు ఉందో అలా నొక్కాల్సిందే వాళ్ళ పని. ఈ పనుల వల్ల మనకేమైనా లాభం ఉందా? ఆయన ఇష్టం వచ్చేటట్టు కోట్ల అడ్డగోలుగా ఏది పడతాయి చేస్తే బాగుంటుందా? ఇప్పుడు పనికిరాని పనులు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏమైనా పనికొచ్చేది ఉందా? ఈ స్కూళ్ళల్లో ఇప్పుడు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తారు, బుక్స్ అడ్డగోలు అమ్ముతారు. దాని గురించి మాట్లాడాలి. ఆ వెలుగు పేపర్ అయితే ఆయన పేపర్ మీద వచ్చి కలబెట్టాలి. ఇవి అన్ని కనిపించవు. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, పిల్లలు చచ్చిపోయినా దాని గురించి వాళ్ళు రాయరు. ఏమన్నా ఎంతసేపు రేవంత్ రెడ్డి మేకప్ వేసుకుండా, పనులు తోకుండా, ఆయన చేసుకుండా, పని చేసుకున్నా అదే నాన్న పని. ఇట్లా ఉందా? ఇప్పుడైతే ఈ 6 నెలలు 7 నెలల్లో ఈయన పరిపాలన బాగలేదు. ఒక రైతులకు చూస్తున్నాడు, ఒక నీరు వచ్చింది చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు ఏమోనా. ఏదో ఆ గీతం లేకుండా ఏమైతుందన్నా? తెలంగాణ పాట పాడకుండా ఏమైతుంది? ఏమన్నా అందరు కొట్టుకొని వస్తురా ఆ పాట లేకుంటే? నీకు దమ్ముంటే నువ్వు వచ్చి పరిపాలన చేయ కరెక్ట్ గా. దాని తర్వాత నువ్వు పాట పాడిపిస్తావా, ఇంకోటి చేస్తావా? ఆ ఫ్రీ బస్సు ఎందుకన్నా? ఫ్రీ బస్సు అడ్డగోలో కొట్టుకొని వస్తురు వాళ్ళకి. ఏడా ఉప్పల్ కాడ మన మేడిపల్లి కాడ మన కొట్టుకొని చచ్చిగాడు. ఖాళీ ప్లే డ్రైవర్లకు కండక్టర్లు కొడుతురు. ఎంత ఎందుకు ఈయనకు? పనికిరాని పంచాయతీ పెట్టుకొని అంత ఏమో నేను ఇష్టం వచ్చిన రాజ్యం చేస్తా అంటే అయితే అన్నా కాదు. అది ప్రజలం మనం తిరుగుబాటు చేస్తాం కదా. మేము ఎప్పుడు ఎంబడి ఉంటాం. ఏదైనా సహాయం ఉంటే మాత్రం నంబర్ ఫోన్ చేయాలన్నా ఇమీడియట్ గా మీ ఆఫీస్ కాడికి వస్తాము. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నా. నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి? వెంకటరెడ్డి, నార్కట్పల్లి, నల్గొండ జిల్లా. చెప్పండి అన్న. ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ అమరవీరుల స్తూపానికి కంచె వేసింది కదా. అవును. దాని గురించి నా అభిప్రాయం చెప్దామని. చెప్పండి అన్న, చెప్పండి. అయితే మేము కూడా ఈ 2 మన ఉద్యమంలో మేము సరే గ్రామ స్థాయిలో రైతులు అంతా కూడా ఉద్యమం చేసిన. నేను ఫార్మర్. అంటే నేను సరే నాకు రాజకీయ అవగాహన ఉంది. తెలంగాణ కావచ్చు, రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న దాని మీద కూడా నేను రోజు ఫోకస్ చేసి చూస్తుంటా. ఓకే. నేను భయపడుతూనే ఉన్నా, ఎప్పుడో ఒక రోజు ఎవడో దుర్మార్గుడు వస్తాడు, కేసీఆర్ చేస్తున్న పథకాలు పేర్లన్నీ మార్చే రోజు వస్తుందేమో అనేది నా పర్సనల్ డౌటే ఉంది. ఓకే. వచ్చిన తెల్లారి నుంచి ఏంటంటే ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి ఏంటంటే మేమే తెచ్చినాం, మా సోనియం ఇచ్చింది, మా మూలమే ఉండాలి. ఎందుకంటే తెలంగాణ సింబల్ కావచ్చు, తెలంగాణ ఆంబులం కావచ్చు, తెలంగాణ సంస్కృతిలో పాలపిట్ట, దసరా నాడు పాలపిట్ట కావచ్చు, ఈ బతుకమ్మ కావచ్చు, ప్రతి దాని మీద కూడా మా ముద్రే ఉండాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది రేపు భవిష్యత్తులో ఎవడైనా వచ్చి ఇది కేసీఆర్ ఇంకా శ్రమపడి ఒక తెలంగాణ సమాజం ఒక అభిప్రాయం ప్రకారం చేసుకుంటా పోతుండు. మనం ఇంకొకటి కూడా ఏమనుకున్నాం అంటే, మనం ప్రశాంతంగా ఉన్నాం, ఆంధ్ర రాజకీయాలు దిగజారిపోయిన అసెంబ్లీలో కూడా కొట్టుకునే దాకా ఉంది, మనం ప్రశాంతంగా ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు అంటాడు మన ప్రశాంతంగా ఉండనిస్తాడా, ఒక ఆడు చెడిపోయినట్టు మనం కూడా జరగొట్టే ప్రయత్నం చేస్తాడా అనే భయం మొదటి నుంచి ఉంది. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాగానే అసలు తెలంగాణ సమాజం ఎట్లా నమ్ముతుంది? మీ ఊర్లో కూర్చున్నప్పుడు రైతుల కాడ కూడా అనేది రైతులకు నేను చూస్తున్నా, నాకు 55 ఏళ్ళన్నా ఇంత మంచి బెటర్ గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడలే. నేను 83లో 10th క్లాస్ చదువుకున్న అప్పటి నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నా, మా నాన్న కూడా వ్యవసాయ రంగమే. అయితే మాకు ఇంత మంచి సేవ్ చేసిన గవర్నమెంట్ లేదు. ఒకప్పుడు 6 గంటల కరెంటు ఉదయం అంతా కలిసి 3 గంటలు ఉండేది, నైట్ మొత్తం 3 గంటలు ఉండేది. 95లో పెళ్ళైనప్పుడు బదాయి తోటకు నీళ్లు కట్టుకోవాలంటే నా భార్యను వదిలేసి నైట్ పూట ఊరికి 3 కిలోమీటర్ల దూరం వచ్చి తెల్లవారు నీళ్లు కట్టుకున్న పరిస్థితి. ఇవాళ రైతు ధైర్యంగా కాలు మీద కాలు వేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పొలం పెట్టుకొని ఇవ్వాలని. నేను ఒకప్పుడు ₹1,00,000 పంట పండిస్తే ఈ రోజులా నేను సంవత్సరానికి 10 లక్షల పంట పండించురా. అలాంటి పరిస్థితి, అలాంటి దేవుణ్ణి పోగొట్టుకొని వద్దురా 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 వాడు పంచోడు కాడు, వాడు దొంగ, వాడు చెప్పే పథకాలు ఇంప్లిమెంట్ కావు, మన బడ్జెట్ ఎంత, మన సామర్థ్యం ఎంత, వాడు ఇవన్నీ చేయలేడు, బోనస్ అంటారు బోనస్ ఇవ్వలేడు,
మన బడ్జెట్ ఎంత, అసలు ఎట్లా అనుకుంటారు మీరు? ఇవన్నీ మాయా, మనని మాగం చేస్తాడు అంటే ఎవడు వెనక్కి ఇలా ఓట్లేసి తెలంగాణ చిన్నాన్ని మార్చి, తెలంగాణ టిఎస్ ని మార్చి, ఇలా అమరవీర స్తూపానికి ఇలా తెలంగాణ 10 సంవత్సరాలు ఎవరైనా పోయి ఆడ అమరవీరులకు దండం పెట్టి వచ్చే అవకాశం లేకుండా నువ్వు చేసినావంటే మళ్ళీ సీమాంధ్రులు తెలంగాణను చెరబట్టినట్టే నువ్వు తెలంగాణను చెరబట్టినావు కదా దుర్మార్గుడు అంటున్నా నేను. ఓకే, ఏ హక్కులు లేకుండా చేసి ఇలా మళ్ళా సీమాంధ్ర పాలకుల చేతుల్లోనే ఉన్నామా? మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏలుతున్నాడు అన్న పరిస్థితిలో ఉన్నాం. ఇలా రైతులకు రైతు బంధు లేదు. ఒక భయంకరమైన ప్రాపగండను తయారు చేసేది ఏంది? రైతు బంధు అనేది కేవలం భూస్వాములకే అని. ఓకే, రైతు ఎవడైనా నష్టపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, చీడపీడలు కావచ్చు, సమాజం సరైన రేటు లేకపోవడం వల్ల 20 ఎకరాల రైతు అవస్థపడుతుండు, 10 ఎకరాల రైతు అవస్థపడుతుండు, 30 లోడుకు కష్టపడుతుండు. వీళ్ళందరూ పండించి ఏడికి వస్తారు? గవర్నమెంట్ రేట్ ప్రకారం గవర్నమెంట్ కి అమ్ముతారు. వాళ్ళు విదేశాలకు అమ్ముకుంటలేరు కదా, కోట్లు గడించట్లేదు కదా. రైతు అనేవాడు ఎవడైనా అవస్థపడుతుంది. నేను 20 ఎకరాల రైతుని, 20 ఎకరాలలో నేను చేయని ప్రయోగం లేదు. బత్తాయి తోటలు వేసినాం, నిమ్మ తోటలు వేసినాం, కూరగాయలు కాల్పించినాం, పామాయిల్ పెట్టినాం. ఏది పెట్టినా కూడా అప్పుల పాలే. ఇవాళ నా డేటా పంపిస్తే నా బ్యాంకులలో ఎన్ని లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయో తెలుసుకోరి. 90లో నా పెళ్లి అయితే మొన్నటి దాకా కూడా నా భార్య బంగారం అంతా బ్యాంక్ లాకర్లోనే ఉంది, బ్యాంక్ తాకట్ల కిందనే ఉంది. మా నాన్న 3 ఆడపిల్లలు ఉంటే 45 ఎకరాలను 25 ఎకరాలను 3 ఆడపిల్లలు పెళ్లి చేస్తే నాకు 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళకి వచ్చి నేను నిన్న మొన్న 2 ఎకరాలు భూ అంతే కానీ పిల్లలు పెళ్లి చేయాలని పరిస్థితిలో దిగజారిపోయినాం. ఓకే, ఇప్పుడు అనిపిస్తుంది ఇన్నేళ్ళు వ్యవసాయం చేసి ఏ ఒక్క రూపాయి సంపాదించలేదు. తాతలు సంపాదించిన భూములు అమ్ముకొని పిల్లల పెళ్లిళ్ళు చేయవలసిన దుస్థితులకి వ్యవసాయం జారిపోయింది. పరిస్థితి ఏంది? ఈ రంగాన్ని నమ్ముకుంటే మన భూమ పెడతలేదు అనే పరిస్థితి ఇప్పుడు కాలం లేదు. ఏమన్నా బోర్లు పోస్తలేవు, పొలాన్ని నాటు పెట్టుకుందామంటే ఇబ్బంది. కనీసం వ్యవసాయ మార్కెట్ పోతే జీలు గిత్తనాలు దొరుకుతలేవు, ఏ దొరుకుతలేవు. మళ్ళీ అగమ్య గోచరంలో నెట్టబడ్డాం. ఓకే, అంటే అమాయకులు పిచ్చి ఉండేవాడు. మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నేను డిగ్రీ చదువుకున్న బతిలాడి చెప్పిన ఏపురి ప్రభుత్వానికి ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, మన తెలంగాణ బాగుండాలంటే బీఆర్ఎస్ ఉండాలి, కేసీఆర్ ఉండాలి, లేదు ఇంకో ప్రాంతీయ పార్టీ వచ్చినా ఏం లేదు కానీ జాతీయ పార్టీలో మనం నమ్మొద్దు. తమిళనాడు రాష్ట్రం తరహాలు మనం కూడా మన ప్రాంతీయ పార్టీలను గెలిపించుకోవాలి, మన ఏ జాతీయ పార్టీలు అక్కడ మోకరిల్లొద్దు అని చెప్తే మనం ఎంతమంది చెప్పగలుగుతాం? నేను రోజు ఈ మన రంజిత్ అన్న దాంట్లో గానీ, చిల్కా ప్రవీణ్ దాంట్లో గానీ, శంకర్ దాంట్లో గానీ రోజు పోస్టులు పెడుతూనే ఉన్నా. అన్న ఒక వాదన తీసుకురారి, తెలంగాణ సమాజం బాగుండాలంటే తెలంగాణ ప్రాంతీయ పార్టీలే ఉండాలి. కేసీఆర్ కావచ్చు, రేపు ఇంకే జనరేషన్ ఇంకెవరైనా వచ్చి ప్రాంతీయ పార్టీ పెడితే మన ప్రాంతీయ పార్టీలకు తమిళనాడు లాగా అన్న డిఎంకే లాగా మనం వేసుకోవాలి. కానీ కిషన్ రెడ్డి నమ్మో రేవంత్ రెడ్డి జాతీయ పార్టీలకు ఓట్లేస్తే మనం వాళ్ళకి పిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే సౌత్ ఇండియా అంటే వాళ్ళకి సరైన ప్రేమ లేదు, అభిమానం లేదు. సౌత్ ఇండియా వాళ్ళు నల్లగుంటారు అని హీనంగా మనం ట్రోల్ చేస్తుర్రు. ఈ దేశంలో సౌత్ ఇండియాకి సరైన గుర్తింపు లేదు, గౌరవం లేదని ఎవడు నమ్ముతాడు, ఎవడింటాడు? ఇది చాలా బాధాకరం. తెలంగాణ 10 ఏళ్ల తర్వాత శాసనం తెచ్చుకుంటే ఇవాళ మళ్ళీ మనం ఉమ్మడి రాజధాని అయిద్దా లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందా అని బిక్కులు గడపవలసిన దుస్థితులకు ఈ తెలంగాణ సమాజం ఉన్నాక కూడా ఇంకా ఎవరు కేసీఆర్ వల్ల ఇది నష్టం. ఏం జరిగింది కేసీఆర్ వల్ల నష్టం? 70 ఏళ్ల శాసనంలో ఎవడు కూడా కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు కట్టి తెలంగాణకు నీరు ఇయ్యలేకపోయింది కదా. తెలంగాణ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ మాకు వారదు. మేము 10 సంవత్సరాలు కరువు తోటి భార్య పిల్లలు వదిలేసి పట్టం పోయి బతికినాం. ఇవాళ గౌరవంగా ఒక పద్ధతిగా ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ నేను ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నా. నేను 10 ఎకరాలు నాటేస్తాను. నా సంవత్సరానికి నాటేస్తేనే 1,10,000 1,20,000 రూపాయలు కూలీలకు ఇస్తా. పొలాలు నరికితే ఇతర ఇంకో దాదాపు 2 లక్షల రూపాయలు నేను లేబర్ వస్తా. నాలాంటి రైతులు ఎంతో మంది నమ్ముకొని ఊర్లో 1000 మంది బతుకుతారు. అవును, మరి మేమే దిక్కులేని పరిస్థితి వస్తే ఈ ఊర్లో ఏమైతాయి? మేము చేసేది దేశ సేవే కదా, రాష్ట్ర సేవే కదా. రైతు కష్టాన్ని ఎందుకు గుర్తించడం లేదు? భూస్వాములు ఎవరు ఈ ఎలిగేషన్ తీసుకొచ్చింది? 3 ఎకరాలు ఉన్న రైతు ఏం చేస్తుండు? దున్నుకుంటూ నాటు పెట్టుకుంటూ కూలికో 4 పోయి పని చేసుకుంటుండు. ఈ 10 ఎకరాల రైతు మాత్రం ఆ భార్య పిల్లలు ఆ భూమి మీద పడి సావాల్సిన పరిస్థితి. ఇంకో పనికి పోలేరు, ఇంకో పని చేయడానికి నామూసి. మేము ఇవాళ ఏదైనా పనికి పోతే ఏమంటాడు? ఏంది వెంకటరెడ్డి 10 మంది భోజనం పెట్టినట్టు ఇవాళ వెంకటరెడ్డికి గతి లేదా బయటకు పోతుందా అనే పరిస్థితి వస్తే తినకుండా రేషన్ బియ్యం దీన్ని కూడా బతికిన రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మహనీయుడు వచ్చి కొద్దిగా సాగు తెలివి వచ్చింది తెలంగాణ రైతులకు. మేము బతకగలుగుతాం. ఒకప్పుడు మా ఊర్లో 3-4 ట్రాక్టర్లు ఉంటే ఎక్కువ అయ్యారు, 40-45 ట్రాక్టర్లు కొనుక్కొచ్చుకోరు. కారణం ఏంది? ధైర్యం. బతకగలుగుతాం, వ్యవసాయం చేసుకుని బతుకుతామని ఒక ధైర్యం. ఇవాళ మళ్ళీ ఈ దుర్మార్గుడు వచ్చి మళ్ళీ మొదటి స్థానానికి 10 ఏళ్ల కింద ఏ పరిస్థితి అయితే నెట్టబడ్డామో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి నెట్టబడ్డాం.
అని తెలియస్తుంది కానీ ఇది తప్ప మాకు ఇంకో వృత్తి లేదు, ఇంకో పని లేదు. ఎట్లా ఇవాళ కనీసం తెలంగాణ సరే మేము మారుమూల ఊర్లో ఉన్న టీవీలో చూసినా ఆనందపడతాం, అమరవీరుల స్తూపం ఇలా ఉంది. కనీసం అమరవీరుల స్తూపం దగ్గర పోకుండా కంచె వేసినట్టు వీనికి ఎంత ధైర్యం, ఎంత అహంకారం. తెలంగాణ సమాజం ఒక పోరాటాల గడ్డ. తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఒక రష్యా విప్లవం, ఫ్రెంచ్ విప్లవంతో సమానమైన విప్లవం. అలాంటి గడ్డను వీడు చెరబట్టి అవమానపరుస్తుంటే ఇంతకంటే బాధ, ఇంతకంటే ఆవేదన ఇంకేముంటది? దీన్ని అందరం కలిసి ఖండించాలి, అతని దుర్మార్గాలను ఎండగట్టాలి, ప్రజల్లోకి చైతన్యం తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది బ్రదర్ అందరి మీద. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇంత అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. తన యొక్క ఆవేదనను ఒక రైతు ఎంత క్లారిటీగా వివరించి చెప్పిండు. హలో అన్న నమస్తే అన్న, నీకు వాట్సాప్ లో పెట్టినావు కదా నిండు డ్యామేజ్ అని. ఓకే అన్న, చూపెడతా అన్న. చెప్పండి. అది ఇక్కడ కాపురాల, అది మాకు కూడా కాపురాల, అది ప్రేమ్ సాగర్ ఎమ్మెల్సీ, అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కొంచెం మా దగ్గర 150 ప్లాట్లు కొని భయప్రాంతాలు. చూస్తా నేను చూసి మీకు కాల్ చేస్తా. హలో 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 నమస్తే రంజిత్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పన్నా అన్న. జనగాం నుండి మాట్లాడుతాను. నేను ఒక ఉద్యమ నాయకుడిని. ఇది ఏందన్నా గన్ పార్క్ దగ్గర కంచెలేస్తారు అన్న, ఇది ధర్మం అన్న? ఇది రేవంత్ రెడ్డి పాలనలో ఇది పద్ధతేనా? అద్దంకి దయాకర్ అంటారు, సోనియా గాంధీ తెలంగాణ తల్లి అట. 1200 మంది బలిదానాలు చేసుకున్నాం మన పిల్లలు. తెలంగాణ వచ్చింది, మనం కొట్లాడి తెచ్చుకుందాం అన్న. ఇది వాళ్ళు ఇచ్చింది కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చారు అన్న. ఇదేమన్నా వాళ్ళ సొత్త కలిపింది, వాళ్ళు ఇచ్చిందని మాట్లాడతాం. మనం కొట్లాడి తెచ్చుకున్నాం. మన పిల్లలు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఇప్పటికి ఎంతో మంది దెబ్బలు తిన్న వ్యక్తులు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు. వాళ్ళు పట్టించుకునేది లేదు. ఇవాళ ఉద్యమం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు చేయని ఇవాళ ఉత్సవాలు చేస్తారు వాళ్ళు. ఇది ఎక్కడి న్యాయం అన్న? ఇది ఎక్కడి ప్రభుత్వం? అసలు ఏడి పోతుంది తెలంగాణ? అసలు అంబేద్కరా లేకుండా ఆంధ్రాలో కల్పేస్తాడా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? రేవంత్ రెడ్డి పాలన. అద్దంకి దాకా ఆయన ఒక ఉద్యమ నాయకుడు, ఆయన అంటాడు తెలంగాణ తల్లి సోనియా గాంధీ అట. తల్లి సోనియా గాంధీ అయితే మన పిల్లలు ఎందుకు చనిపోయారు? 12 మంది 100 మంది చనిపోయారు కదా, మరి చనిపోక ముందుకు ఇస్తే ఇదంతా ఉంది కదా ఆమె కూడా. ఇది న్యాయం? ఇది వీళ్ళ చేసే పని తప్పు వీళ్ళది. ఇప్పటికి ఊళ్ళలో మంచినీళ్ళు లేవు, ప్రతి దానికి ఇబ్బంది జరుగుతుంది. ఇది ఆదరణ నీళ్లు కూడా వస్తలేవు. ఒక్కొక్క రైతులు మొన్న రాగా ఒడ్ల కళాల్లో మొలకలు వచ్చినాయి, కొన్ని దిక్కు లేకుండా అయిపోయింది. ఇది చేసే పని తత్వాల పాలన మీద ఒక అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఆయన చేసే తత్వం తెలియదు. ఎప్పుడైనా మంత్రి చేస్తే కదా ఆయనకు తెలిసి ఉండేది, తెలియక కదా ఈ పాలన ఆయనకి ఏం తెలుస్తుంది? ఒక ఎమ్మెల్యే జడ్పీటీసీ ఉంది, ఆయనకు మంత్రి ముఖ్యమంత్రి అంటే అది ఏం తెలుసు ఆయనకి? ఏం చేశాక కాక ఇదంతా లేని తీసుకొని వచ్చి పాలన అంతా ఇష్టపెట్టి గందరగోళం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. ఇది అన్న, ఇది పరిస్థితి. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, రైతుల ఆవేదన కూడా ఎట్లున్నది అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ కూడా ఒకటే, అమరవీరులకు సంబంధించిన స్తూపం చుట్టూ కంచె వేయాల్సిన అవసరం ఏంది? గన్ పార్క్ దగ్గర ఎవరిని వెళ్లకుండా అడ్డుకోవడమేనా? ఇది దేనికి సంకేతం? రేపు భవిష్యత్తులో ఇదే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో దేనికి సంకేతం అనేది కూడా వాళ్ళ యొక్క వాదన. ఇగో ఈ నెంబర్ చూసారు కదా, కాల్ చేసి వాళ్ళే ఎట్లా చెప్తున్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ముప్పు వాటిల్లితే ఇక్కడి ప్రజలే మళ్ళీ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడి బిడ్డలే మళ్ళీ అహోరాత్రులు ఏ విధంగా ఉద్యమానికి సంబంధించి రోడ్ల మీదనో, ఫుట్పాత్ల మీదనో, రైల్వే స్టేషన్లనో ఎక్కడెక్కడ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసి కదా, అదే పరిస్థితులు. హలో, నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు నాది కందికట్కూరు, ఇల్లంతకుంట మండలం సార్. చెప్పండి, ఎట్లా చూస్తారు రేవంత్ పరిపాలన? ఇక అమరవీరుల స్తూపం చుట్టూ కంచె వేసిందని ఇప్పుడు అన్ని వాళ్ళు ఎవరో కట్టేస్తే వీళ్ళని కూలగొట్టుకుంటున్నారు. ఇదంతా ఎక్కడ? ఇది ఏమన్నా న్యాయమైన సార్? కానీ ఏం పరిపాలన ఇది? ఏంది? నీళ్లు లేవు, నీళ్లు లేవు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత అవమాన పడుతున్నారు.
కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత మంచిగా నీళ్ళు వచ్చినాయి, ఎంత మంచిగా పంటలు పండినాయి, ఎంత మంచిగా ఏ ఒక్కనాడు కూడా రైతు బంధు అనేది రాలేదు అని చెప్పి అన్న రోజులు విన్నాం. కానీ సార్ ఇది ఏంది బాధ, 4 వద్దులు కాలేదు, 4 నెలలు 5 నెలలు కాలేదు ఈ పరిపాలన ఏంటి సార్ ఇది? చాలా ఇబ్బందికరం అవుతుంది సార్, ఇది కరెక్ట్ లేదు ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. అది కేసీఆర్ పరిపాలననే బాగుండే, రేవంత్ 6 నెలల పరిపాలన తెలంగాణ ఆగమైపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ వాదనేది, ప్రజల యొక్క ఒపీనియన్. ప్రభుత్వం రాజముద్ర మారుస్తాం, లోగోలు మారుస్తాం, లేకపోతే కంచెలేస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం అంటే ఇది దేనికి సంకేతం? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. రేపు పొద్దుగాల ఇట్లనే జరిగితే ఏంది పరిస్థితి అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇది మనం తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన ఈ తెలంగాణకు సంబంధించి ఆగమైపోతూ ఉంటే ఈరోజు పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి నేను ఏం చేస్తా అంటే గాదే ఇన్నయ్య గారికి కూడా కాల్ చేస్తా. ఎందుకంటే వారు స్వయంగా తెలంగాణ ఉద్యమం మొదటి నుండి ఉన్న వ్యక్తి. ఈరోజు పరిస్థితి ఎట్లుంది, ఏం కథ అనేది వాళ్ళకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కంచెలు వేసుడేంది, ఈ కథ ఏంది, ఒకసారి మనం ఒక్కొక్కరికి కూడా పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలైనా ఎవరైనా కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆగమైపోతున్న తెలంగాణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొక్కసారి మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఇంత ఆగమైపోతూ ఉంటే ఏం చేద్దాం, ఎట్లా? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. నేను చెప్తున్నా కదా. హలో, నమస్తే అండి. నమస్తే అన్న, నా పేరు రాము అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న ఏందన్న ఇది తెలంగాణ పాలన, ఆంధ్ర పాలన, ఏం సీఎం అన్నారు వీళ్ళు? ఏమైతే సీఎంఏ అన్నారు, తెలంగాణ మొత్తం ఆంధ్ర కొడుతున్నారు. బతున్నా వద్దా తెలంగాణ పిల్లలు బతున్నా వద్దా? ఈ కంచెన ఎందుకు చేసిండు అమరవీంద్ర దగ్గర? అవునన్నా, ఈ సీఎం అన్నప్పుడు సీఎం దృష్టి ఉండాలి. ఆంధ్ర పాలన చేస్తున్నారు, ఆందోళన పోయి ఇది న్యాయం అన్న. వీరికి రేవంత్ రెడ్డి గారు మనిషి దారిగా అమ్మకాలంలో ఉంటున్నారు అన్నారు. నన్ను మనం ఏ సాధ్యం చేయమనుకున్నా ఈ నెంబర్ 6 ఎక్కడ చూస్తున్నా, నీ టీవీ చూస్తున్నా అన్నారు. నీ టీవీ చూస్తున్నా అనుకున్నా తెలుసు. ఇది న్యాయం కాదన్నా. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద ఉంటే మన కేసీఆర్ ఆర్మూర్పోవాలని తెలంగాణ ప్రజలు మొత్తం ఆదరణ చేస్తున్నా. ఇది ఆయన న్యాయం కాదన్నా. నువ్వు సీఎం అయింది ఎందుకు? ఒక తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ తన మంచిగా చేస్తామంటే ఓటు వేసి గెలిపించారు వీళ్ళు. అవునా కాదన్నా? అవునవును. వీరికి న్యాయం కాదన్నా. ఇది ఇంత ఘోరంగా చేస్తే ప్రజలు ఇంత పిచ్చడం చేసింది తెలంగాణ ప్రజలు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. నమస్తే అన్న, చెప్పండి, ఎట్లా చూస్తారు? ఈ రోజు తెలంగాణలో కూడా 29 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి వీళ్ళే ఈ విధంగా చేస్తుంటే వీళ్ళు కాంగ్రెస్ లో ఒప్పుకుంటారు అన్న. అంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. మార్పు అంటే ప్రజల తెలంగాణ భవిష్యత్తు మార్చేస్తుంది. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుతున్నారు కానీ ఇలా మార్పు అవుతుందని ఎవరు ఊహించలేదు. అవును. ఈ రోజు నిరుద్యోగ ఉద్యోగులు కానీ, ఎంప్లాయీస్ కానీ ఈ రోజు జీతాలు రాని పరిస్థితి కూడా ఉన్నది. ఇదే మైపాల్ యాదవ్ ఇంకా అంతకు ముందు డప్పు కొట్టుకొని ఇంటికి తిరిగింది అన్నా, ఇక్కడ వస్తలేదు కేసీఆర్ వస్తే మనం గడిచినట్టాను. ఏమైపోయన్నా 46 జీవో మాత్రం ఇంతవరకు అది వచ్చే పరిస్థితి లేదు, మాట్లాడలేదు కూడా. మరి ఇలాంటి విషయాల మీద చదువుతున్న విజ్ఞానవంతులు కూడా ఇంతవరకు నోరు వాదించలేరు. గవర్నమెంట్ ఎంజిఎం హాస్పిటల్లో కరెంటు వస్తే కూడా జనరేటర్లు ఎందుకన్నా అసెంబ్లీలో కూడా వాస్తవంగా అక్కడ అసెంబ్లీ డిబేట్ జరుగుతుంటే కూడా జనరల్ పెట్టుకున్న పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దారుణంగా చెప్పడానికి సిగ్గుచేటిగా. మరి ఇలాంటి పాలన జరిగితే ఇక రాను ఫ్యూచర్ లో 6 నెలలని ఈ పరిస్థితి ఉంటే ఇక రాను మరి తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర కలిసే అవకాశం కూడా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, హలో, నమస్తే అండి.
నమస్తే రంజిత్ అన్న. నమస్తే అన్న, చెప్పండి ఎట్లా చూస్తారు ఈ అమరవీరుల స్తూపం చుట్టూ కంచె చేయడాన్ని? దొంగల చేతుల అధికారం పడితే అట్లే ఉంటదన్న. బ్లాక్ మెయిల్ గాడు దొంగ ఆడు అంతా దోసుకొని మూట కట్టి తీసుకోపోదామని అంతా గందరగోళం చేస్తుండు. కేసీఆర్ది ఆనాదం ఉండొద్దు, ఏమేం చేసిండో అదన్నీ చెడిపోవాలి, లేకపోతే పరి కావాలి. ఇక తెలంగాణలో ఏడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్ని దోసుకోవాలి, జేబులు నింపుకోవాలి. అట్లా నడుస్తుంది రేవంత్ రెడ్డి రాజ్యంలో. మరీ చెప్పిరన్న, మనమే మాట అయినలే. అక్కడ మరీ కేసీఆర్ బాబు ఇంత మోసుకున్నాడు. వాళ్ళు వస్తే గోస పడుతుంది. రైతు బంధు లేదా, కరెంట్ సరిగా లేదా, నీళ్ళు లేదా, అంతా గందరగోళం ఉన్నదన్న. ఇప్పుడేమో మనది అది ఏంటి చార్మినార్ తీసేస్తారంట, అది ముద్ర ఏమేమో చేస్తుండు. ఆయన ఏం చేస్తుండు ఏమో. మన ముఖ్యమంత్రి గారు మన దౌర్భాగ్యం అట్లా ఉన్నది. కొల్లాపూర్ నుంచి మాట్లాడుతున్నా అన్న, కొల్లాపూర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. హలో హలో చూసారు కదా ప్రజల యొక్క వేదన ఎట్లున్నది, ప్రజల యొక్క వాదన ఎట్లున్నది అనేది. మీరు కూడా చూస్తున్నారు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. అమరవీరుల స్తూపం చుట్టూ కంచె వేయడాన్ని ఎంతమంది సమర్థిస్తారు, ఎంతమంది సమర్థించరు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో కూడా పెట్టండి. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి కంచెల పంచాయతీ ఏంది, కంచెలు కూల్చేస్తాం అని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంచెలు వేయడానికి కారణం ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. హలో హలో నమస్తే అండి. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణగౌడనా. ఎక్కడి నుంచి? చెప్పన్నా, ఎట్లా చూస్తారు ఈ అమరవీరుల స్తూపం చుట్టూ కంచె వేయడాన్ని? ఇక అలాంటి దళితులు వచ్చినట్టు గట్టిగా ఉంటుంది అన్న. అలా తెలియదుగా అమరవీరుల వాళ్ళు త్యాగం తెలియదు. తెలంగాణ ఎట్లా వచ్చిందో కూడా తెలియదు రేవంత్ కి అన్నా. చెప్పండి. ఉద్యమంలో ఉండుంటేనేమో అరే ఎంత కష్టపడి తెచ్చుకున్నాము, ఎట్లా తెచ్చుకున్నాం అనేది తెలుస్తుంటది. తెలిసినోనికి అది బాధ అనిపిస్తుంది అన్నా. ఏమైనా ఆంధ్రులకు బూట్లు మోసే వాళ్ళకు పుట్టింది తెలంగాణలే, కానీ అతని ఒళ్ళు నిండా ఆంధ్ర బాగుజాలేదన్నా. అలాంటి వాళ్ళకి ఇదే ఉండదు అనమాట. ఏనాడన్నా ఇప్పటికి కూడా ఎన్నడూ తెలంగాణోడు కాదు, తరువాత ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంత ఓరకి ఎన్నడన్నా జై తెలంగాణ అన్నాక ఎన్నో అన్నా రాదు. ఎందుకు తెలంగాణలో పుట్టిన లాభం చెప్పు నువ్వు. తెలంగాణలో గాలి తీసుకుంటూ, తెలంగాణలో బతుకుంటూ నీకు తెలంగాణ అనే పదమే అసలు ఏమంటారు, అదొక బూతు పదంగా అనిపిస్తుంది అనమాట. ఏమన్నా అంటే కేసీఆర్ మీద కోపం, కేసీఆర్ మీద ఆనవాళ్ళు లేకుండా చేస్తా. కేసీఆర్ లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితే నువ్వు ముఖ్యమంత్రి అయిన కారణం ఏంటి? కేసీఆర్ వాళ్ళు కదా. ఇలా కేసీఆర్ తెలంగాణ లేకపోతే ముఖ్యమంత్రి ఉండుగా ఏ ఆందోళన కింద ఉండేవాడు కదా. నేను ఏమంటున్నా అంటే ఇది చాలా దుర్మార్గం, మామూలు దుర్మార్గం కాదన్నా. ఓకే అన్నా, థ్యాంక్ యూ. హలో అన్నా, గుడ్ మార్నింగ్ అన్నా. రంజిత్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఎల్లస్వామి అన్న, నేను వనపర్తి నుంచి మాట్లాడుతున్నా. ఎట్లా చూస్తారు ఈ అమరవీరుల స్తూపం చుట్టూ కంచె వేయడాన్ని? అప్పుడు ప్రజాభవన్ ముందర నేను అవి కంచెలు తొలగించిన అన్నాడు, కానీ ఈ రోజు అమరవీరుల స్తూపం ముందర కంచెలు వేయడం చాలా దారుణం. అది ఇంకొకటి, ఇప్పుడు మార్చే లోగో కూడా మన తెలంగాణ చిహ్నాన్ని వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ జెండాగా పెట్టుకోవాలి నినాదంతో ఉన్నట్టుంది. పైన ఫస్ట్ చక్రం వచ్చేసి రెడ్ కలర్ పెట్టిండు, మధ్యలో వచ్చేసి వైట్ పెట్టిండు, తర్వాత వచ్చేసి గ్రీన్ పెట్టేసిండు. మళ్ళీ మనం అన్నప్పుడు మన భారతదేశం జెండా అనేది విధంగా మాట్లాడుతుండ్రు వాళ్ళు. ఓకే, ఈ రోజు కంచెలు బద్దలు కొట్టిన అనే ప్రభుత్వం ఈ రోజు అమరవీరుల స్తూపానికి ఆ కంచెలు పెట్టడం అనేది చాలా దారుణం. అది ఈ రోజు ప్రభుత్వం మొత్తం
అభివృద్ధి పైన లేదు కానీ ఫోకస్ మొత్తము ఈ గుర్తులు మాట్లాడంలో మన తెలంగాణకు వచ్చేది ఏమి ఉండదు, ఖర్చు తప్ప మన మామూలుగా అభివృద్ధి పైన ఫోకస్ చేయాలి. ఈ ఉచిత కరెంట్ అనేది కూడా ఇంప్లిమెంట్ ఎమ్మెల్సీ కూడా వచ్చింది అది అని చెప్పేసి మా వనపర్తి డిస్ట్రిక్ట్ లో కూడా 5 months అవుతుంది, ఇంప్లిమెంట్ అనేది కాలేదు. ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఆల్మోస్ట్ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. రేపు June 4 తర్వాత నాకు తెలిసి 3rd place కి వెళ్తుంది కాంగ్రెస్ కంపల్సరీ. బీఆర్ఎస్ బీజేపీ ఉంటది, 3rd place లో కాంగ్రెస్ ఉంటదని నేను అనుకుంటున్నా కంపల్సరీ అది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. చూసారు కదా, వాదన ఒకటే, అందరి వాదన కూడా ఒకటే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లున్నది పరిస్థితులు, ఈ కంచెలు ఎందుకు వేస్తున్నారు, సిగ్గుమాలిన చర్య అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా నినాదిస్తున్నారు. సిగ్గు సిగ్గు అంటున్నారు తెలంగాణ ప్రజలు. కంచెలేసుడు ఏంది, అమరవీరుల స్తూపం చుట్టూ ఇదే ప్రజాభవన్, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టి అక్కడ ప్రజల యొక్క వినతులు వింటా, నేను ఉంటా, మంత్రులు ఉంటాం, అధికారులు ఉంటామని చెప్పి అదే మాటను మార్చి అసెంబ్లీలో నేను ఉంటాను ఎప్పుడు చెప్పలే అన్న మనిషి ఇదే ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ముందట పూర్తి స్థాయిలో కంచెను బద్దలు కొడతామని చెప్పిన మనిషి ఈరోజు ఏం మాట్లాడుతున్నారో మీరే చూడు. హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? హలో మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చూడండి, ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి ఏం పనులు చేస్తున్నాడో మాకు అర్థమవుతలేదు. మా ఆదిలాబాద్ అంతా పరిశాన్ ఉన్నారు. ఇక్కడ విత్తనాలు దొరుకుతలేవు, మందు కోతలు దొరుకుతలేవు, కొట్లాడుతున్నాడు, లాఠీ చార్జ్ అవుతున్నది. ఇది మాకేం అర్థమవుతలేదు. ఆయనది మరి మన తెలంగాణనేనా ఆంధ్రనా? అది అసలు ఏందో బయోడేటా ఒకసారి చూసి చెప్తే మాకు అర్థమవుతుంది. ఆంధ్ర లెక్క కనబడుతున్నాడు. మరి ఏం చేసేది మేము? మాకు ఇక్కడ బాగా తక్లీఫ్ ఉన్నది. కరెంటు చక్కగా వస్తలేదు. కరెంటు బిల్ ఒక నెల 0 వస్తున్నది, ఒక నెల 2 నెలలు 0 బిల్ వస్తలేదు. ఇక గ్యాస్ సిలిండర్ అయితే గంగల పోయింది. ఏం చేసిండు? ఇవన్నీ ఏంటి? అన్ని ముంగాటి వేసుకుంటున్నాడు. కొత్త అది మారుస్తా, ఇది మారుస్తా, అనుబొంద మారుస్తా, అనుబొక్క మారుస్తా. అరే ప్రజలను చూడు రా భయ్, నీకు ప్రజల్ని గెలిపించిండు, నువ్వు ప్రజలను చూడు. ప్రజలది లేదు, మన్ను లేదు. ఈ 6 నెలలు ఇదే కథ పెడుతున్నాడు. ఇంకెన్ని వదులు పెడతాడు ఇట్లా కథలు? మాకు అర్థమవుతలేదు. ఎన్ని రోజులని కథ నడుచుకుంటా పోతారు? ఇక మొత్తం 5 సంవత్సరాలు ఇవే కథలు. ఇక పాలన లేదు, మన్ను లేదు, దుబ్బలేదా? ఏంది? ఎట్లా బతికేది? మేము ఇప్పుడు ఎంత తక్లీఫులు ఉన్నాము. ఒక గింజ దొరుకుతలేదు. ఇప్పుడు వర్షం ఇక రైతు బంధు అయితే గంగాల అడిగి ఇవన్నీ గంగాల పోయినానికి గింజలు ఇయ్యరా? గింజలు లేవు, మన్ను లేవు, దుబ్బ లేవు, లాఠీ చార్జీలు చెప్పులు పెడుతున్నారు, కాగితాలు పెడుతున్నారు. ఇక 2-3 రోజుల విత్తనాలు వేసే దినం ఉన్నది. ఎట్లా మరి మా సమస్య ఎట్లా? మీరే కావాలని చెప్పులు పెడుతున్నా అంటున్నారుగా మంత్రి తుమ్మల. అరే కావాలని ఎట్లా పెడతారా? మంది కనబడతలేరా? ఏంది ఏం సంగతి? అన్ని కథకథలు పెడుతున్నాడు. అన్ని కేసులు గీసులు ఏమన్నాట. ఇంకా అదేదో బంధు పెడతాడట, అమర సూత్రులు, అదే అమరవీరులతో కంచె పెట్టిందట. రాకుండా పోకుండా పాపం గంట బలిదానం చేసి మనకు తెలంగాణ తెచ్చిచ్చిన వాళ్ళు ఎటు గంగలో పోతున్నారు, ఏం పోతున్నారు? వాళ్ళకు జాగలు అన్నాడు, ఇండ్లు అన్నాడు, మన్ను అన్నాడు, దుబ్బ అన్నాడు. ఏది దిక్కు లేదు. ఎట్లా చేసేది? ఎట్లా? ఇది ఏం ఇది ఏం అతడు చేస్తున్నాడు? ఏం ముఖ్యమంత్రి చేస్తున్నాడు? ఎట్లా చేస్తే ఇది బాగుపడాలా? నియాసంతో కొంచెం అన్ని ఛానళ్ళకు చెప్పుంది. ఇవన్నీ ఎత్తి అన్ని ఛానళ్ళు కొన్ని ఛానళ్ళు అలా పాడైనాయి. అవి రాస్తలేరు. నియాసంతో మంచిగా ఉన్నారు. ఇంకో 10-20 మందిని పెట్టించి అన్ని అక్కల కొంచెం అడ్వర్టైజ్ చేయండి. లేకపోతే తెలంగాణ గంగళగా తెచ్చుకున్న తెలంగాణ. అరే కేసీఆర్ అన్న ఇద్దరు అంతనో మంచిగా చేసిండు. అతనియే పథకాలు నడుస్తున్నాయి. ఎప్పిన ఒక్క పథకం లేదు, మన్ను లేదు, దుబ్బ లేదు. ఎటు పోయినాయి? ఏమైనాయి? ఎట్లా మరి మేము సమస్య ఎట్లా చేయాలి? చెప్పు, మీరే చెప్పు. ఇక మీరే చూడండి. ఇక చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అది ఆదిలాబాద్ పంచాయతీ మన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు మీకోసం ఈ కాల్. మీ దగ్గర పిఏలు వాళ్ళు వీళ్ళు ఎట్లా వైఆర్టీవీ చూస్తారు నాకు తెలుసు, కానీ మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీరందరూ చూసేదే నా ఛానల్. అది క్లారిటీ ఉంది నాకు. మీరంతా సబ్స్క్రైబర్స్, నోటిఫికేషన్ కూడా వచ్చింది. నేనేమంటున్నా అంటే ఆదిలాబాద్లో చెప్పులు వాళ్ళంతటా వాళ్ళే వచ్చినాను కదా. ఇప్పుడు రైతు చెప్పిండు, మరి సమాధానం చెప్తారా? రైతు చెప్పిన దానికి సమాధానం చెప్తాడా?
బహుశా ఆయనకు సమాధానం చెప్పే అంత అది ఉందా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించారు దయచేసి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పరిస్థితి. చూసారు కదా తెలంగాణ బిడ్డలారా, అక్కడ రైతులే ఎంత కన్నీళ్ళ గోసతోని ఎంత ఇబ్బందితోని చెప్తున్నారు అనేది ఒకసారి మీరే ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ఎట్లొస్తున్నాయి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి? దరిద్రమైన పాలన. ఉదాహరణకు ఈ వీలంత దరిద్రమైన పాలన ఎప్పుడు లేదు. నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, ఎప్పుడు లేదు. రేవంత్ రెడ్డి అంటేనే వేస్ట్. నేను మా ఊర్లో ఎన్ని చెప్పినా, ఎలక్షన్ల కన్నా ముందు చెప్పిన, కాంగ్రెస్ అంటేనే దరిద్రము, కాంగ్రెస్ రావద్దు అంటే. కానీ మా ఊర్లో కొంతమంది రైతులు నమ్మి 15,000 ఇస్తాము, రైతు బంధు 15,000 ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, మహిళలకు 2,500 ఇస్తాము, గ్యాస్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అబద్ధం మాటలు గెలిచినాక ఇంకో అబద్ధం 5 హామీలు అమలు చేస్తామంటున్నా. వాళ్ళకి ఇవి నాకు వేస్ట్. నోరు జరగకపోతే వాళ్ళ పాలన వస్తుంది. కానీ రాహుల్ గాంధీ తోడు చెప్పించుండు 5 పథకాలు 5 గ్యారెంటీలను అమలు చేస్తాము, ఇంకొక గ్యారెంటీ ఉంది అది కూడా చేస్తామంటాం. 5 గ్యారెంటీలు ఏం ఇచ్చినాడు? ఆర్టీసీ బస్సు తప్ప. ఆర్టీసీ బస్సు ఎంత లాస్ ఉంటుంది? ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఆర్టీసీ లాస్ ఉంటుంది. ఆ లాస్ లాస్ ఇంకా ఎందుకు ఈ కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలన తెచ్చింది కాంగ్రెస్. దీన్ని మహాత్మా గాంధీ 47-48 ఇప్పుడు కాంగ్రెస్ ను రద్దు చేయాలి. ఇప్పటి నుంచి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ కాదు ఇది. ఇది ఇందిరాగాంధీ కాంగ్రెస్. ఐ కాంగ్రెస్ ఇది, ఇందిరా కాంగ్రెస్ ఇది. 68 లో మారింది, 76 లో మారింది, 96 లో మారింది. ఇది అసలైన కాదు. ఊరికే స్వతంత్రం తెచ్చిన పార్టీ, స్వతంత్రం తెచ్చే పార్టీ ఇప్పుడు ఇది 40 ఏళ్లలో ఇది స్వతంత్రం తెచ్చే పార్టీ. ఇది కాంగ్రెస్ అయ్యి ఇందిరా కాంగ్రెస్. ఇది స్వతంత్రం తెచ్చే పార్టీ చెప్పుకోవడం సిగ్గులేదు వాళ్ళకు. నేను మామూలు ఒక వ్యక్తినే, ముఖ్యమంత్రి నాతో మంత్రులు ఎమ్మెల్యే నాతో మాట్లాడమను. వాళ్ళకు దమ్ము ఓ దత్తమ్మ నిన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, వాడు సిగ్గు శరం లేదు. అప్పుడెందుకు కలుపు తెలంగాణలో ఆంధ్ర కలిసామని చెప్పిరా? అప్పుడు పార్టీ ఆంధ్రలో కలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. అవును, 1929లో 380 మంది లెక్క మీదలోనే ఎన్నున్నారు. చెప్పడం కూడా చూపెట్టారు. 2004లో కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే టిఆర్ఎస్ లేకపోతే మేము గెలవము అని మోసం చేసి టిఆర్ఎస్ కలుపుకొని తెలంగాణ ఇస్తాము మేము అని చెప్పి 2004లో ఒప్పందం చేసుకొని 2009లో దొంగ ఒక ప్రకటన చేసి ఆంధ్రలో భయపడి రిటర్న్ తీసుకుని ఇది లేని పరిస్థితిలో అప్పుడు మన తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇట్లా 10 ఏళ్ళు ఇట్లా మంచిగా ఉన్నది, ఎంత సుభిక్షంగా ఉన్నది. నీళ్లు గాని కరెంటు గాని రైతు బంధు గాని రైతు బీమా గాని. మా తమ్ముడు చనిపోతే 15 రోజులలో 20 రోజుల లోపల మాకు 10 లక్షలు. ఇప్పుడు రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది. ఆడు అంటాడు రైతు బంధు వేసేసినాం, అందరికీ వేసేసినాం అంటాడు. నాకు 3 ఎకరాలు ఉంది, ఇప్పుడు మా తమ్ముడు 2 ఎకరాలు ఉంది, మా తమ్ముడికి రాలేదు. ఎన్ని అబద్ధ మాటలు. నాకు ఇది ఈ రాహుల్ గాంధీ వచ్చి 5 హామీలు అమలు చేసామన్నాడు. 5 హామీలు ఏదే చేసినాడు? సిగరెట్ పబ్లిక్ ఇన్నోనికి సిగరెట్ కదా వాడు చెప్పినోడు చెప్తాడు. కానీ ఈ విధంగా ఉంది. అసలు కాంగ్రెస్ పాలన రావద్దు. ఎందుకంటే అప్పుడు చైనాలో కమ్యూనిస్ట్ వచ్చి చైనా ఎంత లెవెల్ ఉంది, మనకు డెమోక్రసీ వచ్చిన
సింగపూర్ ఏ లెవెల్ ఉంది, మనకన్నా ఇంకొచ్చిన చైనా ఏ లెవెల్ ఉంది, మనమే లెవెల్. ఈ కారణం మొత్తం ఈ దరిద్రం కారణం కాంగ్రెస్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వెంకటేష్ ను బాలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న. ఇప్పుడు మీరు చెప్పిన ట్రాఫిక్ రాజకీయం ఈ కాంగ్రెస్ గురించి అన్నా ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? అన్నా నేను చెప్పాలంటే ఇక నాకు ఒక తెలంగాణ భాష అనేది ఉంటది, ఇంత చిన్ననికి రాదు కానీ ఆ నిజం అదే అంటారు. చాలా బాడకవు రాజకీయం అయిపోయిందన్న మొత్తము. వేస్ట్ క్యాండిడేట్ ఆడు ఇంకోటి ఏందన్నా, మనల ముందే జాగ్రత్త పరిచిండు, కానీ మనము మన పబ్లిక్ అనేది బుద్ధి లేదు. ఒక 500కు 200కు ఆశపడి 1000 రూపాయలకు ఆశపడి ఓట్లు వేసి సీట్లో కూర్చోబెట్టినాం. ఫస్ట్ ఏమన్నాడు, మీరు ఒకసారి ఒక మీటింగ్ లా మీకు యాదే ఉండొచ్చు, మా రెడ్డిస్ కి తప్ప వేరే ఎవరితోని కాదు పరిపాలన చేయనీకి అని అన్నాడు. ఇప్పుడు మనం రెడ్డిస్ కు ఓటేసి అంటే మన వేరే క్యాస్ట్లలో మగోడే లేడా సాధించటానికి, రాజకీయం వెళ్ళడానికి, ఎవరికి దేశం వెళ్ళడానికి చేత కదా. ఇప్పుడు అంత మాట ఇన్ని కూడా మనోళ్ళు పబ్లిక్ అక్కడ పోయిరన్న వాళ్ళకేసారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి? నారాయణ అండి, పటాన్చూరు నుంచి. చెప్పండి నారాయణ గారు, ఎలా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఈ కంచెలు అన్నారు, పాపం అమరవీరులని కాల్చి చంపింది వాళ్ళే. పాపం ఆ అమరులు అయినాక కూడా వాళ్ళ చుట్టూ కంచెలు వేసి వాళ్ళని హింసించేవాడు తిరిగి. ఇంకా ఈ బాగా వ్యక్తీకరణ చేస్తే తీసుకుపోయి జైల్లో వేయవాడు తిరిగి, కేసులు వేయవాడు తిరిగి. ఈ కంపెనీలు తీసుకొస్తామన్నారు, కొత్త కంపెనీలు మాత్రం మంచిగా వస్తాయి, కొత్త బీర్ల కంపెనీలు. ఉద్యోగాలు లేవు, కొత్త ఉద్యోగాలు ఇచ్చులు లేదు, నిరుద్యోగులు లేరు, నిరుద్యోగుల పని అంతే పాపం. ఇంకా ఈ 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ కూడా ఇంకా అమలు చేయలేదు. ఇంకా ఈ ఆర్టీసీ ఆటో పరిస్థితి, ఆటో వాళ్ళ పరిస్థితి అయితే దారుణం. వాళ్ళ గురించి ప్రశ్నిస్తే గొంతుకలు అయితే 3,000. అప్పుడే మంచిగా చెప్తుంది, నమ్మొద్దురా నమ్మేమో ఒకటి. ఇప్పటికీ మళ్ళా పైసలు తీసుకొని ఓట్లయితే గిట్లనే ఉంటది. అంతే సార్. థ్యాంక్ యూ అన్న. హలో హలో, నమస్తే. నమస్తే అన్న. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? పరిపాలన వాడు దొంగ రంజోడు. బూతులద్దన్న, బూతులద్దు, మాట్లాడండి. వానికి బూతులే మాట్లాడాలన్న, వాడు బూతులు మాట్లాడాలి కాబట్టి బూతులే మాట్లాడాలన్న. వాడు బూతులో మాస్టర్, వాడు ఫస్ట్ వాడే బూతులో మాస్టర్. వాడు వాని పరిపాలన బాగాలేదు, వాడిని ఏది బాగాలేదు, వాని లుచ్చ రాజకీయం అంత దొంగన లంచ కొడుకున్నాడు వాడు. బూతులద్దన్న, బూతులద్దు, జర ప్రజలందరూ వింటారు. హలో హలో హలో, నమస్తే అండి. ఛానల్ అండి, వైఆర్ టీవీ, చెప్పండి. హలో, చెప్పండి ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన? ఉచిత పథకాలు ఇవి చాలా ప్రమాదకరం సార్ దేశానికి. ఎందుకంటే అధికారం గురించి ఇలాంటి పథకాలు పెడితే రేపు నాటికి సచివాలయాలు, అసెంబ్లీలు కూడా అమ్ముకొని చెట్ల కింద పరిపాలన చేసి పరిస్థితి వస్తుంది. మరి ఎందుకు చేస్తారు ఇట్లా? ఒక రాష్ట్రానికి అధికారం వచ్చిందని ఇట్లా చేసుకుంటా పోతే దేశమంతా వాస్తుంది. ఇది ప్రజల మీద భారం పడుతుంది, ప్రజలు కూడా పని చేయకుండా ఇదైపోతారు జనాలు. దాని గురించి ఏం మంచిగా అనిపిస్తలేదు మాకు.
ఉచిత పథకాలు అనేది మంచిది కాదు. ఆర్టీసీ బస్సులు కానీ ఇలాంటివి రేట్లు తగ్గించాలి, కానీ ఇలాంటి ఉచిత పథకాలు ఒకరు చూసి ఒకరు రేపు నాటికి ఇంకో రాష్ట్రం కూడా రేపు ఎన్నికల ఈ 6 పథకాలు అని పెడతారు. ప్రజలు ఇవ్వబడతారు. ఇస్తామంటే ఎవరైనా 10 రూపాయలు వస్తాయంటే ఎవరైనా ఆశపడతారు. ఇలాంటి ప్రమాదకరం. హలో హలో నమస్తే అండి. వైఆర్ టీవీ అండి. అవునండి, రంజిత్ గారండి. రంజిత్నే మాట్లాడేది, చెప్పండి. రంజిత్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన? వేస్ట్ అన్న, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మరీ దారుణం. అసలు చేసే పనులు చేయడు కానీ ఇదేందన్నా మన తెలంగాణ లోగో మార్చుడు, తర్వాత మన టీఎస్ పోయి టీజీ చేసిండు, మరి దారుణం అన్న ఇది. జనాలు రైతులకేమో వాళ్ళు పండించిన పంట కొంటలేడు, తర్వాత పంటకు బోనస్ అన్నాడు, బోనస్ ఇస్తలేడు, తర్వాత కరెంట్ సగగా ఉంటలేదు, తర్వాత వచ్చేసి మన ఊళ్ళలో వాటర్ నీళ్లు ఉంటలేవు నా తాగడానికి జనాలకి. ఒకప్పుడు మన తెలంగాణ రాకముందేమో బిందెలు పట్టుకుని బోరింగ్ల కాడ బావుల కాడ చూసిన జనాలు ఇప్పుడు ఈ 9 ఏళ్ళు కేసీఆర్ పరిపాలనలో ఎవరు బిందెలు పట్టుకుని బయటికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు జనాలు బిందెలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నా. ఇప్పుడు వాళ్ళకు ఆ నీళ్ళు ఇస్తలేడు, కరెంట్ ఇస్తలేడు, పంటలు కొంటలేడు, బోనస్ ఇస్తలేడు, రైతు రుణమాఫీ అన్నాడు, అది లేదు ఏం లేదు. ఈ పనికిరాని ముచ్చడం ముందర పెట్టుకుంటే ఏందన్నా ఇయ్యన నాకు ఏమనాలో అర్థమైతలేదన్న. నిజంగా మీరేమో బూతులు మాట్లాడు అంటారు కానీ ఇప్పుడు జనాలేమో అందరు బూతులు మాట్లాడతారు ఆయన చూసి. ఆయననే ఒక గుంపు మేస్త్రి, ఆయన నోరు చేస్తే బూతులే మాట్లాడతారు కానా. ఇప్పుడు సీఎం గారు నోరు చేస్తే బూతులే మాట్లాడతారు, మరి ఆయన బూతులు మాట్లాడినప్పుడు మరి పబ్లిక్ బూతులు మాట్లాడతలేరా అన్న? మరీ దారుణం ఉందన్న ఆయన పరిపాలన ఏందో, ఆయన కథ ఏందో కానీ. మళ్ళా ఇప్పుడు రేపు 2 తారీఖు మళ్ళీ వాళ్ళని పిలుస్తాడంట, ఎవరిని సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో వాళ్ళని పిలుస్తాడంట. గవర్న ఎందుకన్నా నాకు అర్థం కాదు. మరీ దారుణం, మన పరిపాలన అంటే వేస్ట్ అన్న. మరి ఇప్పుడు రేపు 4వ తారీఖు మళ్ళీ రిజల్ట్ బట్టి మనం ఏం మనాలో ఏం అర్థం కావట్లేదన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో హలో, నమస్తే అన్న. రంజిత్ అన్న గారు నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? మహబూబాద్ జిల్లా తొర్రూరు గ్రామం, తొర్రూరు మండలం మాట్లాడుతాను. ఏం పేరు? నా పేరు గువ్వ సోమయ్య. సోమయ్య గారు, ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన? వాని పరిపాలన 100 దినాలు ఎన్నడైతేవాడు మునిగిపోతాడు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చాని ఇచ్చిన గ్యారంటీలన్నీ వదిలిపెట్టి ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటాడు, స్తూపం చుట్టూ కంపకంచలేపిస్తాడు, అన్ని అబద్ధాలు శబద్ధాలు చెప్పి వాడు పరిపాలన చేస్తాడు. ఎందుకన్నా వాడి పరిపాలన వాడు ఎన్నడూ నష్టమైపోతుంది ఈ ప్రభుత్వం. అన్నయ్య నమస్తే, ఏమనుకోవద్దు. అన్నలేని ఎనలేని పూతులు చెప్తాడు, పేగులు మెడకెత్తానంటాడు, ఆ కార్యాలుగా ఉంటాయి అంటాడు, 20 మీటర్ల రోజు పాటు పెడుతున్నట్టాడు కేసీఆర్ కుటుంబాన్ని. కేసీఆర్ 24 గంటలు ఆయన మీదనే ఇటువంటి బూతులు మాట్లాడతాడు. ఎందుకన్నా వాడు దున్నపోతా మనిషా, అన్నం తింటాడా, 5 ఏళ్లతోటి మెంటలా అన్న? ఎందుకు ఆ బతికెందుకు? ఈ ఇచ్చిన గ్యారంటీలు ఒక్కటి నిజం చెప్తాడేనన్నా. నమస్తే అన్న, ఏమనుకోకన్నా. పర్లేదు చెప్పండి, కానీ బూతులు మాట్లాడుకుంటుంటే చాలు అన్న. మాట్లాడేది ఆయన బూతులే, మరి మనకు కూడా రగిలిపోతానన్న, గుండెలు లోపల రగిలిపోతాయి. రైతు మనకు ఎప్పుడు వేయాలన్నా ఇప్పుడు ఇవ్వాలిగా. ఇత్తనాలు తెచ్చుకునేటోళ్ళు, మందు బస్తాలు తెచ్చుకునేటోళ్ళు, దున్నించుకునేటోళ్ళు. ఇప్పుడు రోహిణి కార్డు వచ్చింది, ఇప్పుడే కదన్న సాగు చేసుకునేది, బతికేది ఇప్పుడేగా రైతు. ఇవన్నీ వదిలిపెట్టి అన్ని అడ్డగోలు పనులు చేసుకుంటూ నేను చెప్తానా ప్రభుత్వం నేను మంచిగా నడుపుతానా అని మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు. మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు? ఒక్క నియోజకవర్గానికి రారు. రైతులు చచ్చిపోతే పరామర్శించరు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతే వాళ్ళని ఆదుకోరు. ఇతనన్నా ఈ పెన్షన్లు ఇవి అవి అన్ని పథకాలన్నీ మొత్తం శబద్ధాలు చెప్పి ఆ రాజ్య పరిపాలనకు ఆ గద్దెక్కి ఇవాళ ఇన్ని తీర్ల పూతులు మాట్లాడుకుంటా ఈ అన్ని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా ఏదో బాండ్ పేపర్లు తెచ్చి ఇచ్చి అన్ని రాపించుకొని ఇది చేస్తాం అన్ని చేస్తాం అన్ని రాయింది అవన్నీ ఎక్కడ కూడా వచ్చిందన్న ఈ పరిపాలన. ఎందుకన్నా అన్న ఇక ఎక్కువ మాట్లాడాలంటే బూతులే వస్తాయి. మాకు రైతులు ఆగలేకపోతాను, కడుపులో మంట. అందుకే మీరు వయసులో పెద్దవారే, అందుకే నేను ఏమంటలేను, మీరు చెప్పండి. తెలంగాణ ప్రజలు కూడా ఇంటారు మీ వేదన. కరెంట్ ఉండదు, కరెంట్ పోతుంది, కరెంట్ ఇయ్యడు, నీళ్లు ఉండయి, నీళ్లు చెర్లు అన్ని ఎండిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ పరిపాలనప్పుడు చెర్లు అలుగులు పోసేది అన్న, ఈ రోజుల్లో అలుగులు పోసేది. ఇప్పుడు ఈ పంటలకు ఏంది ఈ బావులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, కరెంటు సరిగా ఉండదు. ఈ నీళ్ల కష్టాలు, ఈ కరెంటు కష్టాలు, ప్రతి ఒక్కటి ఇబ్బంది పెట్టుడే. మందు బస్తాలు ఇవ్వకపోవటం, లైన్ల చెప్పులు పెట్టి నిలబడటం, ఈ అన్ని కష్టాలు రైతులను పెట్టుకుంటా ఈ
పాపపు పరిపాలన ఎందుకు చేస్తాడన్నా? దయచేసి ప్రజలు వినాలి. వైఆర్ టీవీ నుంచి మీరు అన్ని చెప్తా ఉన్నారు కరెక్ట్, మీరు చెప్పేటివన్నీ కరెక్ట్, మేము ఇంటనే ఉంటాం ప్రతిరోజు అన్న. ఈ పరిపాలన ఎన్నడూ పాడైపోతుందా అని కడుపు రగిలిపోతుంది అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. చూసిరా, ఒక పెద్ద ఆయన వాదన అది, మహబూబాద్కు సంబంధించిన సోమన్న వాదన అది. హలో హలో నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి? కరీంనగర్ నరేష్ అన్న. ఎట్లుంది రేవంత్ పరిపాలన? అమరవీరుల స్తూపం చుట్టూ కంచెలు. అది మరీ దరిద్రంగా ఉంది. అది అసలు అది పాలననే కాదు కానీ అసలు మనం టీఆర్ఎస్ అనేది పోవడమే పెద్ద దరిద్రానికి మన తెలంగాణకు వచ్చిన పెద్ద అసలు మనకు దరిద్రం పట్టింది కాంగ్రెస్ వచ్చేమో కానీ. ఇంకా మీరన్న మీరు ఇంకా మీది చిలిక ప్రవీణ్ అన్నది, శంకర్ అన్నది నేను డైలీ చూస్తాంట. మీరు కొంచెం ఈ పోరాటాన్ని మీరు ఇట్లే ఉధృతం చేయరు అన్న. మీరు కాబట్టి ఇప్పుడు ఈ మాత్రం కొంచెం మన ప్రజలలో కూడా కొంచెం వస్తుంది కదా ప్రోత్సాహం. అవును, మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయండి సార్ అన్న. నేను కూడా వ్యూవర్స్ అందరికి చెప్తూ మాక్సిమం నేను కూడా అందరికి షేర్ చేస్తా అంట. ఓకే, థ్యాంక్ యూ. హెల్ప్. హలో 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 నమస్తే అన్న. బాధైన కుట్ర పెట్టేసి ఏమన్నా చెప్పండి అన్న. కాల్ కట్ అయినట్టున్నది, నేను ఏం కట్ చేయలే. కాల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కాల్స్ కంటిన్యూ వస్తున్నాయి కాబట్టి కట్ అయిపోతుంది అన్న. మా అన్న ఆటో డ్రైవర్. ఓకే. మా ఆయన చనిపోయింది. మా ఆయన చనిపోయిన 19 రోజులకు మా ఆయన చనిపోయింది. సుమారు దాదాపు 40 ఏళ్ళు వేసిండే ఇద్దరికి. ఇట్లా ముగ్గురు, ఒక పిల్లగాడు, 2 ఆడపిల్లలు అన్న. ఓకే. వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకు ఏది లేదు. ఆయన పేరు మీద 10 గుంటల భూమి ఉన్నది. పిల్లలు ఇప్పుడు ఆగమాగం ఉన్నదన్న. అది నా బాధ. ఎట్లా ఇక మరి రేవంత్ రెడ్డి దగ్గర ఒక పిల్ల ప్రజాభవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఉంటుంది బేగంపేట్ల. ఏది కదా వాడు అన్న. అందుకే బూతులు వస్తాయంటే నీ బూతులు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నా. సెక్రటరియట్ అన్న పోకపోతే అన్న ఎట్లా వాళ్ళన్నా? ఇప్పుడు డిఎస్ దగ్గరికి వస్తారన్నా ఇది విలువ ఉంటది కానీ అసలు దగ్గరికి పోతే విలువ ఉండదు అన్న. అట్లెందుకుండా అన్న? నువ్వు ఓటరు, ఈ తెలంగాణ బిడ్డవు, కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటది. నేనేమంటున్నా అంటే నువ్వు అడిగో మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టిండు కదా కేసీఆర్, ఇదివరకు ఉన్నది. ఎవరన్నా అడిగితే చెప్తారు. ఇక్కడ బేగంపేట్లో ఉంటది. తెలుసు అన్న నాకు, మొత్తం హైదరాబాద్ తిరిగిన. ఓకే, రైట్. నేనేమంటున్నా అంటే అక్కడికి పో. ఆయన పోయినాక నేను పట్టించుకోకపోతే ఇదే నెంబర్కు నాకు కాల్ చేయి, లేదా వాట్సాప్ వీడియో పంపి నేను మళ్ళీ ఇదే తెలంగాణ ప్రజల ముందు పెడతా. ఓకేనా? నీకు ఇప్పుడు వాట్సాప్ చేస్తే ఇప్పుడు మా అన్న వాళ్ళని ఇద్దరు చచ్చిపోయినాయి. వాట్సాప్ చేయమని చేస్తాను. ఒకటి నెలలో ఇద్దరు మా ఆయన చచ్చిపోయిన 15 రోజులకు మా ఆయన చనిపోయింది అన్న. నేనేమంటున్నా అంటే ఆటో డ్రైవర్ గా నీ వేదన, నీ బాధ నాకు తెలుసు. నేనేమంటున్నానంటే ప్రగతి భవన్ దగ్గరకు ఒకసారి పో, అదే ప్రజాభవన్ అని చెప్పింది. ఆడికి ఒకసారి సెక్రటరియట్ దగ్గరికి పోయినాక కూడా నీకు అపాయింట్మెంట్ లేకపోయినా, ఎవరన్నా కలవనికపోతే అప్పుడు నాకు ఫోన్ చేయి. నేను దాదాపు 3 నెలల నుంచి నీ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాను. ప్రతి రోజు నీది ఇంటర్వ్యూ ఉంటా, ప్రతి రోజు చూస్తూనే ఉంటాను. ఇది ఏది పెట్టింది బరాబరి ఇంట. ఓకే అన్న, నేనేమంటున్నా అంటే ఒకసారి పూర్తి స్థాయిలో ఆయన దగ్గరికి పోయి కలవండి, తప్పేముంది? ఇప్పుడు దామోదర్ మా నిజవరం అందరు తలకొస్తాను సారు. అదే మీరు ఒకసారి వెళ్ళి కలవండి. వచ్చి ఏమన్నా తెలుసా, ఇళ్ళకి వచ్చి దామోదర్ సార్ మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏది లేదు ఇంతవరకు గెలిచిన నుంచి. ఓకే, నువ్వైతే ఇది కలువు ఫస్ట్. ఓకేనా అన్న? మాకు బిడ్డ ఇంకోటి పెళ్లి అయింది. బిడ్డ పెళ్లి చేసి ఆ కళ్యాణ లక్ష్మి గీత లేదన్న ఇంతవరకు. తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇయ్యలే? ఏది లేదన్నా. అది నా బాధ. ఓకే అన్న, వాళ్ళు ఆ పిల్లల కన్నా ఏదన్నా అవుతుంది కదన్నా వాళ్ళు చచ్చిపోయినా కానీ. నేనేమంటున్నా అంటే మీ ఎమ్మెల్యే దగ్గర పోయి కళ్యాణ లక్ష్మి ఇయ్యమని అడుగు. అది మీ అన్న వదినే చనిపోయింది, ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఇది ఇక్కడికి ప్రగతి భవన్ అదే మన ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి పో, సెక్రటరియట్ దగ్గర పో. ఓకేనా? మా నాయన టీఆర్ఎస్ సర్పంచ్ ఫస్ట్ కేసీఆర్ సీఎం అయినప్పుడు కావచ్చన్నా. ఇప్పుడు నువ్వు ఒకసారి వెళ్ళి కలువు.
అయినా మాకు పట్టించుకుంటలేరు అన్న వాళ్ళు. పట్టించుకుంటారు, నువ్వు వెళ్ళన్నా. ఓకేనా, థ్యాంక్ యూ. హలో నమస్తే రంజిత్ అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు మల్లేష్ అన్న, హైదరాబాద్ మల్కాజ్గిరి నుండి మాట్లాడుతున్నాను. చెప్పన్నా. ఏం లేదన్నా, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న ఎక్కడ కరెంట్ పోవట్లేదు అని చెప్తున్నాడు. అవును. నిన్న రాత్రి నేను బోడుపల్ల మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పడుకున్నా. రాత్రి 1 గంట కరెంట్ పోయింది, కరెక్ట్ 2 గంటన్నర పోయింది కరెంటు. మరి ఇప్పుడు మనం ఏం చెప్తా కూడా అర్థమైతే కోమటిరెడ్డి గారిని ఎక్కడ కరెంట్ పోవట్లేదు, మీరేం బాధపడదు అని మొన్న చెప్పిన లైవ్ లా. మొన్న మన లైవ్ లో ఒక డిబేట్ పెట్టాడు మన వాళ్ళే, ನೀವು సైడ్ కరెంట్ పోతే వీడియో తీసి పెట్టరు అని చెప్పారు. నేను రైతు వీడియో తీసి మీకు పెట్టాను, మెసేజ్ పెట్టారు మీకు వాట్సాప్ లో. ఓకే. ఇంకొకటి, ఈ ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పాలిస్తానికి వచ్చాడా, రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీయడానికి వచ్చాడా అది అర్థం కావట్లేదు అన్న. రైతులు నిత్యనాంత ఒక పేపర్లు పెట్టి లైన్ చెప్పులు పెట్టి ఎండకు నిలబడి ఉంటున్నారు. అది వీళ్ళకి కనబడలేదా? లేదంటే నీ తెలంగాణ లోగో మారుస్తా, తెలంగాణ బొమ్మ మారుతా, నీ పాటలు మారుతా, నీ సింగర్ అయితా అంటే ఏందన్నది? నువ్వు పాట పాడినకే నేను సీఎం చేసిరా పబ్లిక్ ప్రైజ్ అని చేసిరా. ఇంకొకటి, ఆయన ఎవరు ఆంధ్రశ్రీ, ఆయన పాట రాసిండు తీసుకురా కీరామణికి ఇస్తాడట. ఇది సినిమా బాహుబలి 3 అనుకుంటున్నా, బాహుబలి 4 అనుకుంటున్నా. మరి ఆంధ్రశ్రీ ఉంటాడా, మరి దేశం రాష్ట్రం వెళ్ళిపోతాడా? ఇంకొకటి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నాకు నా ఊరు భువనగిరి నాది. నాకు ఇల్లు లేదు, ఒక జాగం లేదు, నాకు సింగిల్ ఉంటా నేను, అమ్మాయి ఎవరు లేదు నాకు. ఇప్పుడు భూమి జాగ ఉన్న వాళ్ళు ఎంతో మంది బాధపడతారన్నా. వాళ్ళకు ఇతనాలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు, వాళ్ళకు ఊళ్ళ ముసలి పింఛన్లు వస్తలేవు. వీళ్ళు ఏం పిక్నిక్ వచ్చారు తెలంగాణకు వీళ్ళు? మీ ఛానల్ ద్వారా మీరు అడగాలన్నా మీరు. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క గోస. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, రాష్ట్ర ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కొక్కరి ఆవేదన అట్లున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరందరూ కూడా ప్రజల యొక్క వాదనలు విన్నారు, అన్నీ విన్నారు. నేనేమంటున్నానంటే, ఇక్కడ మీకు కనబడుతున్న లైవ్ ఏదైతే ఉందో, మన ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతారు. భయంకరంగా ప్రజల్లోకి వెళ్ళనీయకుండా, ఎక్కువ శాతం పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా రిపోర్ట్లు కొడుతున్నారు. మీరు చేయాల్సింది ఏంది అంటే, ఇక్కడ లైక్ చేపిరు. ప్రతిరోజు ఒక 1000-2000 ఇక్కడ లైక్లు ఉంటే మనం ప్రజల్లోకి వెళ్తాం. లేకపోతే ఇక్కడ రిపోర్ట్లు కొట్టిస్తాలు. మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ, తెలంగాణ వాదులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఇక్కడ లైక్ చేయర్రి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి. మన పోరాటం ఇంకింత ఉండాలి అంటే ఆర్థిక నిధులు అనేది చాలా అవసరం. అది మనకు చాలా అవసరం కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ సహకారం కూడా అందిరు. మీరు ఖచ్చితంగా కూడా ఇక్కడ లైక్ చేయండి అన్న. లేకపోతే ఏం చేస్తున్నారంటే, రిపోర్ట్లు కొట్టి ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేస్తున్నారు. మేము చాలాసార్లు ఒక నెల రోజుల పాటు అబ్జర్వ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన కోణం, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. ఎందుకంటే రిపోర్ట్లు కొట్టి ప్రజల్లోకి న్యూస్ వెళ్ళనీయకుండా ప్రతి వీడియోకు అడ్డుకట్ట వేస్తూ ఆగమాగం ఒక సోషల్ మీడియా ఓ టీం దిగింది. ఓ 300 మంది ఉన్నారు. వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డి కోసం పనిచేసిరు, ఇప్పుడు అదే చంద్రబాబు కోసం పనిచేసిరు, ఇప్పుడు మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మోపారు. ఇక్కడ లైకులు ఖచ్చితంగా కొట్టుర్రి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, సహకారం ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ నుండి మొన్న శ్రీధర్ రెడ్డి హత్య జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళినాం. దాదాపుగా ఒక 5,000 రూపాయలు ఖర్చు వస్తారు పూర్తి స్థాయిలో. దాంతోపాటు బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా లైవ్లు ఇవ్వాలన్నా 3G కిట్ కాస్త ఎక్విప్మెంట్ కూడా చాలా అవసరం ఉన్నది. అందుకోసమే నేను సహకారం అడుగుతున్నా. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన తెలంగాణ వాదాన్ని బలపరిచి మన తెలంగాణని కాపాడుకోవాలంటే నాలాంటి ప్రశ్నించే గొంతుకకు మీ సహకారం అందించండి. నేనేమిది ఎందుకు అడుగుతున్నా అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడని కాదు ఎప్పటికైనా మన తెలంగాణ వాదాన్ని మనం మాత్రమే, ఉద్యమకారులకు మాత్రమే కాపాడుకునే హక్కు ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరు కూడా కాపాడుకోలేరు. ఇది ఒక్క విషయాన్ని మాత్రం తెలంగాణ వాదులందరూ కూడా గుర్తుపెట్టుకోరు దయచేసి.